ఎస్ సార్. అంటే అందరూ కూడా వస్తారు కదా ఇంకా అప్పుడు అందుకని ఇంకా యాస్ సార్. ఏంటి సార్ ఎలా ఉన్నారు? అంతా ఓకే సార్. ఓకే. ఉమ్. కొత్తపల్లి రమేష్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ విజయభాస్కర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్. మాట వినబడుతుందా సార్? సార్ క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది. ముందుగా పీస్ మేడం సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. సార్ సార్ గుడ్ సార్. మీకు కూడా గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఇదేమి ఇది రిచ్ భారత్ మీటింగ్ నడుస్తలేదా సార్? 2 రోజులు ఉంది సార్. రిచ్ భారత్ అది లింక్ ఎక్స్పైర్ అయినట్టుంది సార్. కొత్తది వస్తుంది సార్. ఆల్రెడీ మనకి కొత్త లింక్ కూడా ప్రొవైడ్ చేశారు కదా సార్ గ్రూప్ లో. చేసినారు కానీ నాకు నేను అదే చూస్తున్నాను. నాకైతే కొత్త లింక్ నాకు అంటే వాట్సాప్ లో వస్తుందా? ఆ లింక్ ఓపెన్ చేస్తే మళ్ళీ గ్రూప్ లో జాయిన్ కావాలా? అవును సార్. అవును సార్. కొత్త లింక్ వచ్చింది. అది ఆ కొత్త లింక్ లో జాయిన్ అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. మనకి వాట్సాప్ రిచ్ భారత్ దాంట్లో పెట్టారు సార్. అంటే అందరూ ఇలాగే అంటే ఏమైంది అవ్వట్లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి మన శంకర్ సార్ మనకి ప్రొవైడ్ చేశారు మనకి లింక్ అనేది. 3 రోజులు అవుతుంది అసలు నేను ఇంట్లేదు. ఈ రోజు డ్యూటీ మారింది కాబట్టి ఈవినింగ్ టైం కూడా మార్చుకున్నట్టున్నారు అనుకుంటా. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. టైమింగ్ ఏమైనా చేంజ్ చేశారా? సార్ టైమింగ్ మార్నింగ్ 6:55 కి స్టార్ట్. ఓకే ఓకే 6 అండ్ ఇంత ముందు 6 స్టార్ట్ అయ్యేది కదా మనకి. 5:55 కి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు కొంచెం 1 అవర్. ఓకే. చలికాలం కదా అని కొంచెం లేట్ చేసిన అంత. అవునవును సార్. ఆ టైమింగ్ చేంజ్ అయింది. ఇంకోటి ఏంటంటే మీరు లింక్ కూడా పెట్టారు కదా సార్. అంటే చాలా మంది చూడలేదు. అందరికి పెట్టాము, గ్రూప్ లో కూడా పెట్టాము. పీవీసీ మెటా పెట్టాము. అందులో పెట్టారు. మళ్ళీ ఇందులో రిచ్ భారత్ వాట్సాప్ దాంట్లో కూడా పెట్టారు కదా. అవునవును. వాట్సాప్ లో కూడా పెడుతున్నాను సార్. ఒకటి యాక్చువల్లీ చెప్పాలంటే సార్ శంకర్ సార్ గాని కాదు, ఎక్కువ శాతం లీడర్స్ అదే సార్. ఎక్కువ శాతం లీడర్స్ అందరికి ఎక్కువ వాయిస్ మెసేజ్లు అవి వస్తాయి కాబట్టి వినలేకపోవచ్చు సార్ మేబీ. ఓకేనా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకసారి హాయ్ అని పెట్టుర్రి, మళ్ళీ లింక్ పంపిస్తాను మీకు పర్సనల్ గా. రమేష్ సార్ ఒకసారి హాయ్ అని పెట్టండి సార్, పంపిస్తారంట. థ్యాంక్ యూ సార్. పెడతాను, ఇప్పుడు పెడతాను సార్. ఆల్రెడీ మీ హాయ్ పెట్టండి, లింక్ పంపిస్తాను. ఆల్రెడీ వాట్సాప్ లో నేను కాల్ చేశాను, వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టాను. మేము చూసుకోలేదు కానీ మళ్ళీ ఒకసారి హాయ్ పెట్టండి, ఇప్పుడు పంపిస్తా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఆల్రెడీ లింక్ పంపించారు సార్. థ్యాంక్ యూ. లింక్ చూసుకోలేదు నేను, పంపించారు. థ్యాంక్ యూ. మీటింగ్ టైం 6:55. అవును సార్. 8:30. 6 కి స్టార్ట్ అయ్యింది కదా. థ్యాంక్ యూ సార్. చూసాను సార్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. రామేశ్వరం వెల్కమ్ మేడం. మేడము మరి సారా మరి రండి మాట్లాడండి. మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడచ్చు ఎవరైనా. కోట వెంకటేష్ గారు, ఆల్రెడీ సార్ నిన్ననే వాయిస్ మెసేజ్ పెడితే నిన్ననే సార్కి పెట్టాను లింక్.
ఓకే ఓకే సార్ చూసుకోలేదేమో మేబీ మిమ్మల్ని చూసుకోలేదు. అంటున్నారు చూడలేదని. ఎస్ 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 సార్. అదే అంటున్నా సార్. అదే ఒకవేళ చూస్తే మనం ఏదైనా రిప్లై ఇవ్వచ్చు కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఎక్కువ మెసేజ్లు అవి వచ్చేటప్పటికి కొద్దిగా అవాయిడ్ కూడా చేయొచ్చు కదా సార్ దాని వలన. నేనైతే ఎప్పటికప్పుడే ఎవరు మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవుతున్నా కానీ. అవునవును సార్ అవును. థ్యాంక్ యూ సార్ చూసుకోలేదు నేను, ఓకే ఇప్పుడు సార్. చూశాను నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ నేనైతే అప్పుడే 10 days అవుతుంది సార్. నేనైతే రాలేకపోతున్నా, వీలవ్వట్లేదు. చాలా బిజీ అంటే మామూలు బిజీ కాదు. ఆల్రెడీ కొద్దిగా కరుణాకర్ సార్కి వీళ్ళందరికీ తెలుసు, అస్సలు ఖాళీ ఉండట్లేదు సార్. దాని మూలన ఇంకా సార్ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, సార్ కొద్దిగా బిజీగా ఉన్నాను రాలేకపోతున్నాను నేను. ఈ రోజు ఏంటంటే ఈ రోజు కూడా నాకు సమ్ వర్క్ ఉంది, కానీ మన సార్ ఈరోజు రాలేరు, కొద్దిగా అక్కడ బిజీగా ఉన్నారు, కొద్దిగా వెళ్ళు అని చెప్పేసి అంటే ఈరోజు నిన్న చెప్పారు సార్, రాజేష్ సార్ చెప్పారు ఈరోజు రాకపోవచ్చు అని చెప్పారు సార్. అవునవును, ఆల్రెడీ మీకు వీడియోస్ అవి కూడా పెట్టాను కదా సార్. సార్ ఆల్రెడీ Yeah, ఇందాక sir. కనెక్ట్ అయ్యి వినిపించారు కానీ కొద్దిగా పాటలు అక్కడ పాటలు అవి కూడా వినిపించారు కానీ మళ్ళీ ఫోన్ వచ్చింది సార్కి. ఆ ఫోన్ రావడం వలన మళ్ళీ కట్ చేశారు అనమాట. అవును మీటింగ్ నుంచి లెఫ్ట్ అయ్యారు. సార్. శంకర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నారా? బాగున్నాం. సూపర్ సార్. సార్కేంటి సార్, సార్ ఇప్పుడు సూపర్ గానే ఉంటారు. అవును సార్. కరుణాకర్ సార్కి అంతా సూపర్. అందరు బాగుండాలి సార్, అందరు బాగుండాలి. అదే సార్, అదే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. యా యా యా. అమౌంట్ అన్నది ఇప్పుడు ఇంకేంటి సార్, ఇంకేంటి మాట్లాడని విశేషాలు ఏంటి? ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం కదా. నాకు తెలిసి అయితే వచ్చిన అప్డేట్స్లో కొద్దిగా అందరికి ఎవరికి సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు సార్. అది దాని గురించి ఆల్రెడీ చూస్తున్నాం కదా, కొద్దిగా అవాయిడ్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మెయిల్స్ అవి కూడా మనకి విజయ్ భాస్కర్ సార్ వీళ్ళందరూ మెయిల్స్ అవి కూడా పెట్టడం జరిగింది. హిందీ మీటింగ్స్లో అవి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది కదా సార్. చూద్దాం సార్, ఏమైనా ఇంప్లిమెంట్ ఏమన్నది ఏమన్నా మళ్ళీ జరుగుద్దా ఏంటి అన్నది చూడాలి. షేక్ నాగర్వాలి సార్, సార్ వచ్చారు. సార్ నమస్తే, నాగర్వాలి సార్. కేవీకే యాదవ్ సార్. హలో సార్. సార్ నమస్తే. మా పిల్లలు గొడవ చేస్తున్నారు సార్, మాట్లాడాలి. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. ఎస్ సార్, అంటే అక్కడ అల్లరిగా ఉన్నా కానీ రెస్పాన్స్ అనేది అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ మధ్యలో చంద్రశేఖర్ సార్ కూడా వాయిస్ నాకైతే అందలవుతాను. నేను కూడా నిన్ననే మీటింగ్ కి వచ్చాను, అంతకుముందు మీటింగ్ రాలేదు. చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ సార్. సార్ బిజీగా ఉండొచ్చు, లేకపోతే సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారు. మేబీ ఒకవేళ బిజీ ఏమైనా ఉండొచ్చు, బయట ఏమైనా ఉండొచ్చు. అదే సార్. సార్ లాస్ట్ టైం ఎప్పుడంటే నేను అప్పుడు వచ్చినప్పుడు సారే కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు నేను మామూలుగా వచ్చాను, వచ్చేటప్పటికి ఇంకా మన సారే మాట్లాడుతూ ఉన్నారు.
సార్ లంచ్ అయిపోయిందా సార్? వెంకటేష్ సార్ లంచ్ అయిందా? సార్ అయిపోయింది. ఇది అయిపోయిందా సార్? అందరూ లంచ్ చేశారు, డిన్నర్ చేశారు అనుకుంటా అందరూ. నాది అయిపోయింది సార్, నాది అయిపోయింది. సరే సార్. సార్ కువైట్ ఎట్లా సార్? వెదర్ కూల్ ఉంటుంది సార్, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కూలే ఉంటుంది సార్. కొండ కొండ శివలింగ ప్రసాద్ సారు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ లేట్గా వచ్చారు. సార్ ఇప్పుడు స్టార్టింగ్ లోనే చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. విత్తనాలు ఏమైనా వచ్చినాయి సార్? మనం పెట్టామండి మనం. సార్ విత్డ్రాల్ పెట్టారా? విత్డ్రాల్ ఇప్పుడు లేదేమో కదా సార్ ఇప్పుడు. విత్తనాలు అంటే మనం 0.1 మీద పెట్టాం. ఓకే. అవి వెంటనే వచ్చేస్తున్నాయి కదా సార్. అంటే 4 రోజులు 5 రోజులు అయింది పెట్టి రాలేదు. ఫస్ట్ అయితే వచ్చింది ఎమ్మటనే. అవును సార్. మళ్ళీ నెక్స్ట్ పెట్టింది రాలేదంటారా? రాలేదండి. అవునా? ఓకే సార్. అయితే చూడాలి మరి, నాకు తెలీదు. ఎందుకంటే ఏంటి? అది నేను ఇప్పుడు వచ్చి ఇంకా పెట్టలేదు. అంటే యాక్చువల్లీ మనకి గ్రూప్ లో వచ్చిన మెసేజ్ బట్టి నేను చెప్తాను అనమాట. అంటే పెడుతుంటే 10 minutes 15 minutes లో వచ్చేస్తున్నాయి అన్నారు కదా, దాన్ని బట్టి నేను చెప్తాను. సరే. ఎప్పుడు పెట్టారు సార్ మీరు? నేను 2వ తారీఖు 3వ తారీఖు పెట్టాను సార్. 4-5 రోజులు అయింది పెట్టి. ఇదే ప్రొసీడ్ అని ఉంది సార్. కొన్ని పెండింగ్ అని చూపిస్తుంది, కొన్ని ప్రొసీడ్ అని ఉంది. ప్రొసీడర్ నుండి మీకు వచ్చేసి ఉంటాయి కదా సార్. అంటే వస్తాయి, ఇవాళ కానీ రేపు కానీ వస్తాయని అనుకుంటున్నాను నేను. అవునా సార్? అయితే 2 పెండింగ్ అని చూపిస్తుంది, 2 ప్రొసీడ్ అని చూపిస్తుంది సార్. పెండింగ్ అని చూపిస్తే ఇంకా ఓకే అవ్వలేదు అని చెప్పేసి అది 0.1 పెట్టారా? 0.1 పెట్టినవి కూడా పెండింగ్ ఉన్నాయా? అవునండి. అవునా? ఓకే. అయితే వస్తాయేమో సార్. అయితే అంటే యాక్చువల్లీ 0.1 కూడా చాలా మంది పెడుతున్నట్టున్నారు. యాక్చువల్లీ మేము పెట్టింది $1 పెట్టాం, ఇంకా అవి అలాగే ఉంచేసాం. మేమైతే ఇంకా మళ్ళీ చేయలేదు సార్ మేము. మా పెండింగ్ లో అలాగే ఉన్నాయి. అంటే 0.1 పెట్టినవి యాక్చువల్లీ రాజేష్ సార్ వీళ్ళు పెట్టినవి వెంటనే వచ్చేసినాయి అన్నారు. అని చెప్పేసి ఉంటారు. చూద్దాం సార్. అయితే అడుగుతాను. మార్నింగ్ మీటింగ్ ఎవరిని కండక్ట్ చేస్తున్నారు సార్? చేస్తున్నారు కదా సార్ శంకర్ సార్. శంకర్ సార్ చేయట్లేదు కదా సార్ ఈ మధ్య? లేదు, అది గ్రూప్ ఎక్స్పైర్ అయ్యింది. ఇంకో గ్రూపు లింక్ పెట్టారు కదా సార్. ఆ లింక్ మాకు రాలేదు సార్, అందుకని లేదా ఒకసారి శంకర్ సార్ నంబర్ ఉంటే కనుక హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు పంపిస్తారు. అట్లాగే సార్. ఒకసారి శంకర్ సార్ది నెంబర్ ఉంటే కనుక హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఉంది, నెంబర్ ఉంది సార్. అదే ఇప్పుడే ఒకరికి పంపించారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ రాజీవ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయింది. అదేంటి సార్? అవును సార్, మీరు డ్యూటీలో బిజీగా ఉన్నట్టున్నారు. చాలా బిజీగా ఉన్నా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు కూడా చాలా బిజీయే. కానీ ఏంటంటే సార్ ఇంకా రావడం కుదరదు అన్నారని ఇంకా వచ్చాను అనమాట. ఓకే సార్. అయితే శివలింగ ప్రసాద్ గారు, రిచ్ భారత్ లో మీకు లింక్ వచ్చింది కదా సార్, రిచ్ భారత్ లో చూడండి. అదే వచ్చింది కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు అనుకుంటా సార్. చాలా మందికి అంటే రిచ్ భారత్ లో పంపించారు, వాట్సాప్ గ్రూపుల్లో పంపించారు. అదే అంటే సార్ పర్సనల్ గా కూడా మెసేజ్ పెట్టిన వాళ్ళకి పంపిస్తున్నారు. అదే అందుకే. అలాగే కాదు సార్, ఆల్రెడీ మన రిచ్ భారత్ లో ఆల్రెడీ లింక్ వచ్చింది సార్, ఒకసారి చూడండి. లింక్ కనెక్ట్ అవ్వాలి. ఓకే సార్. అంటే అది మనకి చాలా సంవత్సరాల నుంచి అది కంటిన్యూ అవడం వలన చేంజ్ అయ్యేటప్పటికి ఇది అలా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి 4 years అనుకుంటా సార్. అది 3 years అనుకుంటా. ఎందుకంటే టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చి. అవునవును సార్. సార్ యాక్చువల్ ఇంకోటి ఏంటంటే అలా చేంజ్ చేయడమే బెటర్ సార్. ఎందుకంటే అందులో ఇంకా వేరే ఏమన్నా ఉన్నా గానీ అవి కొద్దిగా రిమూవ్ అయిపోతూ ఉంటారు ఇంకా. ఎందుకంటే అందులో మనకు వచ్చే పర్సన్స్ కన్నా యాడింగ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. అని చెప్పేసి ఇలాగా ఎవ్రీ 3 years కి ఇలాగా ఒకసారి చేంజ్ చేస్తే బెటరే. నో ప్రాబ్లం. అది అవును సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీకు కూడా. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ.
సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు మీరు? సూపర్ సూపర్ సార్, అందరికీ ఎలా ఉంది సార్ నమస్కారం సార్. వర్క్ ఎలా ఉంది సార్? బాగుంది సార్. అదే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది 5 సంవత్సరాల నుంచి చేశాం సార్. అవును సార్, అవును సార్, సక్సెస్ అయ్యారు కదా సార్. ఇప్పుడు అంటే అంతలా వెయిట్ చేసినందుకు మీకు ఒక సక్సెస్ అనేది దొరికింది, అది హ్యాపీ సార్ మేము అందరికి. మళ్ళీ నేను కోరుకున్న డిపార్ట్మెంట్ లోకి వచ్చాము సార్, మా సొంత డిపార్ట్మెంట్. అదే సార్, అదే మాకు కూడా హ్యాపీ. మీరు ఏదైతే అనుకున్నారో అది. అవును సార్, అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను కదా, ఎదురు చూపులో చాలా మధురం ఉంటుంది సార్. ఇప్పుడు మన పివిసి మెట కూడా అదే చేస్తుందేమో. ఎదురు చూసి వస్తే ఆ మజానే వేరు సార్. అవును సో సార్, అవును. అందరికీ నమస్కారం సార్. కేవీకే యాదవ్ సార్, కొండా శివలింగ ప్రసాద్ సార్, కరుణాకర్ సార్, సో మీకు, మరి మా డాక్టర్ సాబ్ కు, శంకర్ సార్ కు, రమేష్ సార్ కు, మరి చంద్రశేఖర్ సార్ కు, హనుమంతరావు సార్ కు, మహేష్ కోలా సార్ కు, శ్రీనివాస్ రెడ్డి సార్ కు, సార్ గొట్టపోటి కోటేశ్వరరావు సార్ కు, ఆంజనేయులు సార్ కు, పిఎన్ఆర్ ప్రసాద్ సార్ కు, అందరికి పేరు పేరున నమస్కారం సార్. శంకర్ సార్ ఇప్పుడే లింక్ పెట్టారు. సార్ లింక్ పంపించాడు సార్ ఇప్పుడు. తెలుగు పెట్టారంట. ఓకే, వచ్చారు. అదే. సార్ సార్ దగ్గర గురువులందరికీ లింక్ నమస్కారం సార్. కంటిన్యూ సార్, వెంకటేష్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చంద్రశేఖర్ సార్. మీ వాయిస్ నా వాయిస్ వస్తుంది సార్? సార్ సూపర్ గా వస్తుంది సార్. నాది టెలిగ్రామ్ 4 days గా సార్, 31st పనిచేసిన తర్వాత పనిచేయాల. అవునా సార్? ఓకే ఓకే. కనెక్టింగ్ అంటుంది కానీ కనెక్టే అవుతుంది. ఓకే ఓకే సార్. ఒక్కోసారి ఆ ఇష్యూ ఉంటుంది సార్. అది 20-30 times ఇన్స్టాల్ చేస్తే యాప్ అయితే ఇన్స్టాల్ అయింది, ఫోన్ నంబర్ తీసుకునింది, అయినా కానీ కనెక్టింగ్ అని పడుతుంది. ఇవాళ కనెక్ట్ అయ్యి, పొద్దున కనెక్ట్ అయింది, రాత్రి కనెక్ట్ అయింది, మళ్ళీ పోయింది. చూద్దాం సార్. ఇప్పుడు మైబీ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి ఒకవేళ గూగుల్ మీట్ లో కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇది టెలిగ్రామ్ అనేది చాలా ఇష్యూ కింద ఉంది సార్. క్లారిటీగా ఉండట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొద్దిగా మనకి నెట్వర్క్ ఇష్యూ కూడా బాగా ఉంటుంది. గూగుల్ మీట్ అనేది మనకి ఆ ఇష్యూ ఉండట్లేదు, బాగుంటుంది మీటింగ్ కూడా. చూద్దాం, ట్రై చేద్దాం సార్. సార్ మొన్నటి నుంచి అంటున్నారు కానీ టైం లేక సార్ చేయలేకపోతున్నారు. చేద్దాం. శేఖర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, కరుణాకర్ సార్, గుడ్ మార్నింగ్ అందరికి. బాగున్నారా సార్? బాగున్నాను సార్, బాగున్నాను. సార్, ఇందాక టెలిగ్రామ్ నుంచి ఇష్యూ మీ గురించి వల్ల మాట్లాడుకుంటున్నాం, మీ గురించి అంటున్నారు సార్ కూడా. చంద్రశేఖర్ సార్ వాయిస్ చాలా అవుతుందని. సార్ రెగ్యులర్ గా వస్తారు, వాయిస్ మధ్యలో సార్ వాయిస్ వినిపించాను. నేను కూడా అంటే నిన్న వచ్చాను, ఈ రోజు, అంత ముందు రాలేదు. అదే నిన్న సార్ లేరు, అంటే ఈ ప్రాబ్లం ఉందని తెలియదు కదా. అదే సార్ కదే. సార్ మంచిగా ఏదన్నా చెప్పినా చాలా క్లీన్ గా, క్లియర్ గా, క్లారిటీగా చెప్తారు. సార్ పిల్లలు ఎలా ఉన్నారు సార్? దేని గురించి చంద్రశేఖర్ చెప్తారు సార్. సార్ పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు బాగున్నారు సార్. మహిత బాగుంది సార్. ఇప్పుడు కదా 6 months టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాలి, కొంచెం కేర్ తీసుకోవాలి కదా. అవును సార్. ఇప్పుడు 1 month అయింది. నెక్స్ట్ 10th చెకప్కి వెళ్ళాలి. చెకప్కి వెళ్ళి ఎట్లుంది స్టేటస్ కనుక్కోవాలి. పర్లేదు కదా సార్, ఇప్పుడు హెల్త్ అంతా బాగుంది సార్. ఇప్పుడు బాగా హెల్దీగా, ఇంత ముందు కన్నా బాగుంది. అదే అడిగాను సార్. ఏమైంది సార్? పాపకి హార్ట్ సర్జరీ రీసెంట్ గా చెప్పారు కదా సార్, మర్చిపోయారా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు. లేదు, మనకి చెప్పారు సార్ అప్పుడు మీటింగ్. అప్పుడు ఆ రోజు రాలేనట్టున్నా సార్, మీరు రాలేదు. అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడాను సార్. మాట్లాడాను సార్. సారీ సార్, నేను వినలేదు. అదే
ఓకే కదా సార్, అంత బాగుంటుందిలే సార్. ఓకే, ఏం కాదు, పాపకి అంత ఏం బాగానే కాదు ఉంటుంది, సార్. అంత ఏం కాదు. అంతే, ఒకసారి అలా టెస్టింగ్. సో ఒక చిన్న విషయం ఏంటంటే, ముందుగా లెజెండరీ లీడర్ తాటిపాముల శంకర్ సార్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. లెజెండరీ లీడర్ అని ఎందుకన్నానంటే సార్, మీకున్న గట్స్, పివి సిమెటాని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి గట్స్ ఏ లీడర్కి లేదు సార్. మెయిన్ గా నేను ఫిదా అయిపోయింది కరీంనగర్ మీటింగ్. ఏ లీడర్ చేయలేటువంటి పని మీరు ఒక్కరుగా చేసి అందరినీ సంఘటితపరిచి మీరు చేసినటువంటి ఎఫర్ట్ కానీ దాన్ని ఏమంటారు, అంత ఎఫర్ట్ పెట్టారు మీరు. అది ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. అంత పెద్ద మంచి హాల్ మీరు తీసుకొని దాంట్లో అది అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో, అటెండ్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది. అది మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారు పివిసి మెటల్ లైఫ్ లో. మీరు పివిసి మెటల్ లైఫ్ లో మీరు చేసినటువంటి అది ఘన కీర్తిగా మిగిలిపోతుంది అది. బట్ కారణాలు ఏమైనా అయిండొచ్చు, కానీ మీరు అందించినటువంటి సేవ, రిచ్ భారత్లో మీరు అందించినటువంటి సేవలు ఏ పర్సన్ కూడా మర్చిపోయినటువంటి సేవలు సార్. మీ మాటలు, మీరు వ్యాలెట్ పట్ల, పివిసి మెటల్ మీరు ప్రేమించినటువంటి తీరు, ఇవన్నీ కూడా మీ మాటల్లో నాకు ఒక్క సెకండ్ మీ మాట విన్నా గానీ, ఒక 10-30 సెకండ్స్ మీ మాటలు విన్నా గానీ ఆర్ద్రత తెలుస్తుంది. అది ఎప్పటికీ మర్చిపోలేను సార్. ఆ విషయంలో మాత్రం రిచ్ భారత్ విషయంలో, సెషన్ విషయంలో మీరు చేసినటువంటి సేవలు ఏ లీడరు ఆ జన్మాంతం మర్చిపోను సార్. కానీ కొన్ని ఏ కారణాల చేతులైనా కానీ మీరు ఈ లింక్ ఎక్స్పైర్ అయిందని చెప్తున్నారు, అయినా కానీ ఎప్పటికీ పివిసి మెటల్ లో ఉన్నటువంటి జర్నీ చేసేంత కాలం మీ సేవ మేము అస్సలు మర్చిపోలేము. మీరు వ్యాలెట్ ఆపరేటింగ్ విషయంలో మీరు చూపించినటువంటి చొరవ, వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి పర్సన్స్ అందరికి మీరు అందించినటువంటి ఆ యొక్క హెల్ప్, ఆ సహాయం ఏదైతే చేశారో అది ఎప్పటికీ మర్చిపోలేదు. మీ వల్లనే మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కడైతే దొరుకుతుందా అంటే ఒక రిచ్ భారత్లోనే. ఆ రకంగా మీరు నడిపించారు సార్ మీటింగ్. బట్ దేవుడు దయ, మీరు మాతోనే ఉంటారు ఎల్లప్పుడూ. మీరు మాతోనే ఉంటారు. మీరు తిరిగి ఎప్పటిలాగే మీరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి చాలా నిర్మల మనస్తత్వంతో నేను కోరుకుంటున్నాను సార్, మనస్ఫూర్తిగా. తిరిగి పివిసి మెటల్ మీరు ఏ ఎనర్జీతో మీటింగ్ ని కొనసాగించి ఏ మోటోతో మీరు వచ్చారో తిరిగి అదే మోటోలో భగవంతుడు మనందరికీ, మీకొక్కరికే కాదు అందరికీ పివిసి మెటల్ జర్నీలో తీసుకొని వస్తాడన్నది నా ఆకాంక్ష. ఇది 100%, నాట్ 100%, 100 to 1000% నెరవేరుతుంది సార్. పివిసి మెటల్ సిస్టమ్ లో ఫస్ట్ డే అప్డేట్ వచ్చిన తర్వాత సెకండ్ డే నేను మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నా హోస్టింగ్ లో మన రాజమౌళి వెంకటేశ్వర సార్ ఒక మాట అన్నారు, దారుణాలు అని. మళ్ళా కాశీ వెంకటేశ్వర సార్ చెత్త అప్డేట్ అన్నారు. నేను వాళ్ళని అడిగాను, ఏంటి ఆ దారుణాలు అని అడిగాను. ఎందుకంటే మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ఫేస్ చేసినటువంటి అంశాల సిస్టమ్ ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చిన 1 వీక్ వరకు సిస్టమ్ కమ్యూనిటీలో ఏం జరుగుతుంది అన్నది అబ్జర్వేషన్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అన్నదాన్ని నేను అడిగాను సార్. మీరు దారుణం అనుకుంటున్న ఆ పదాలు, ఆ మాటలు చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారు అంతవరకు. అదేవిధంగా కాశీ వెంకటేశ్వర సార్ కూడా అప్డేట్ చెత్తగా ఉందన్నప్పుడు ఆ చెత్తగా అనిపించినటువంటి అంశాలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో సిస్టమ్ దృష్టికి వెళ్ళాలని నేను దాన్ని మరొకసారి అడగడం జరిగింది సార్. హట్ అయింది, ఐఎమ్ సారీ. ఆ తర్వాత నుంచి నాకు టెలిగ్రామ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది, అది పనిచేయలేదు. సో సిస్టమ్ అప్డేట్ అయితే 100% చేయాలనుకున్నటువంటి రీతిలోనే వెళ్తుంది సార్. మనకు నచ్చినా నచ్చకపోయినా దిస్ ఈస్ ద వే. ఎందుకంటే రోడ్ మ్యాప్ లో మీరు చూస్తే అక్కడ వాళ్ళు రాశారు డిఏఓ అనేసి. డిఏఓ డీసెంట్రలైజ్డ్ అటానమస్ అని అంటారు. అది కరెక్ట్ గా చెప్పాలంటే మర్చిపోయాను నేను. డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్, ఆ యొక్క వ్యవస్థని ఇప్పుడు తీసుకొచ్చారు సార్. రోడ్ మ్యాప్ లో వాళ్ళ గతంలో ఏదైతే చెప్పారో అది ఇప్పుడు తీసుకొచ్చారు. డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ ని, వ్యవస్థని, అదొక వ్యవస్థ P2P. అది ఆపరేట్ చేసేది ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్.
పీవీసీ మెటా కమ్యూనిటీలో, పీవీసీ మెటా సిస్టమ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీలో అది ఆపరేటింగ్ జరుగుతుంది. ఒక వ్యవస్థ ద్వారా ఏదైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అవన్నీ కూడా సేఫ్టీగా లెడ్జర్ మెయింటైన్డ్ ట్రాన్సాక్షన్స్ గా ఉంది. ఇప్పుడు గతంలో కన్నా ఇవాళ స్మార్ట్ కాంట్రాక్ట్ దీంట్లో చాలా భద్రంగా చేయబడుతుంది మన ట్రాన్సాక్షన్స్ కూడా. మెయిన్ గా మన చిరకాల వాంఛ ఏంటంటే బిఎన్బి రెడ్యూస్ చేయడానికి. ఆ రెడ్యూస్ చేసేటువంటి మార్గం ఇదొకటి సొల్యూషన్ మనకి. ఇప్పుడు బిఎన్బి వాళ్ళతో చర్చలు జరిగాయో లేదో మనకు తెలియదు, బట్ మెసేజ్ అయితే ఉంది, చర్చలు జరుగుతున్నాయి, బట్ ఎంతవరకు అది సఫలం అవుతుందనేది మెసేజ్ అయితే ఉంది. కానీ అది జరిగిందా లేదా మనకు తెలియదు. ఒకవేళ జరిగితే బిఎన్బి చైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే వేరే ఏదైనా మార్గం ఉందా, ఎలాగ తీసుకురావాలి దీన్ని, బిఎన్బి మన కమ్యూనిటీకి ఏ విధంగా బిఎన్బి ఛార్జెస్ రెడ్యూస్ చేయాలని భర్జనలు పడి సిస్టమ్ ఒక కొలిక్కి తీసుకుని వచ్చింది పీటీపీ ఆప్షన్. పీటీపీ ఆప్షన్ లో గతంలో మనకి ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అటువంటి ఆ రకంగా బిఎన్బి ఛార్జ్ అయితే లేదు. సో సిస్టమ్ కమ్యూనిటీ గురించి చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ ని నిర్మించి దానికి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి పీటీపీ ఆప్షన్ అనేది చాలా అవసరం సార్. పీటీపీ ఆప్షన్ వచ్చే నెక్స్ట్ వచ్చే కమింగ్ అప్డేట్స్ అన్ని కూడా రాబోయేటువంటి అన్ని ఆప్షన్స్ కూడా ఆపరేట్ చేయబడుతుంది. పీటీపీ ఆప్షన్ లో ఇప్పుడున్నటువంటి ఏదైతే మనకు లాభదాయకంగా అనిపించలేదు, కొంతమంది ఫీల్ అవుతున్నారు, వాస్తవం అది. కొంతమందికి నచ్చట్లేదు, ఈ రకమైన పద్ధతి నచ్చట్లేదు. పీటీపీ ఆప్షన్ అలానే ఉండొచ్చు. పీటీపీ ఆప్షన్ లో చేంజెస్ వస్తాయి 100%. అయితే చేంజ్ తీసుకుని అసలు పీటీపీ ఆప్షన్ ఉండాలి. పీవీసీ మెటా సిస్టమ్ డీసెంట్రలైజర్ లోనే కమ్యూనిటీకి పూర్తి 100% స్వేచ్ఛనిచ్చే విధంగా ముందుకెళ్తుంది కాబట్టి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏదైతే బినాన్స్ వాటి గురించి ప్రజెంట్ అయితే ఆలోచించలేదు. ఒకవేళ చూడండి, మీరు ఒక విషయం చెప్తాను నేను, పనికి రాని కాయిన్స్, లాంచ్ అయిన కాయిన్స్, నేను పేర్లు కూడా చెప్తాను, పేర్లు చెప్పకూడదు, మనకు వదిలేసేయండి. ఆ కాయిన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, హిస్టరీ ఉండదు, ఎవరో తెలియదు. ఆ కాయిన్ లాంచ్ చేసిన 0.004 లేకుంటే 0.003 సెన్స్ లో లాంచ్ చేసిన తర్వాత, లాంచ్ అయిన ఫస్ట్ డేనే లేకుంటే 1 వీక్ లో అబ్జర్వ్ చేస్తే అది కనీసం $2-3 లేకుంటే మినిమం $10, $50, $40, $70 రీచ్ అయ్యి తర్వాత పడిపోతాయి. సో వాటికి ఏం ఉండదు, బ్యాక్గ్రౌండ్ అంతా ఏముండదు. వాళ్ళు ఈ గతంలో ఇలాంటి ఇట్లాంటి ఈ ప్రాజెక్టులు ఏమైనా చేశారంటే కూడా అది కూడా ఉండదు. సో అలా ఒకవేళ పీవీసీ మెటా చిన్న ఎక్స్చేంజ్ లోనైనా లాంచ్ చేయడానికి ఆలోచించి ప్రయత్నం అయితే చేస్తే మాత్రం పీవీసీ మెటాకు ఉన్నటువంటి మనకు తెలుసు పీవీసీ మెటా ఏ రకంగా దానికి హిస్టరీ ఉంది, వాళ్ళు ఎంత జెన్యున్ గా ఎంత ఫాస్ట్ గా పెల్వైన్ రన్ చేశారు, అటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్. పీవీసీ మెటా సస్టైన్ గా ఇన్ని సంవత్సరాలుగా తక్కువ రేట్లో ఉన్నా కూడా అది సస్టైన్ అవుతూ నిలబడుతూ కమ్యూనిటీకి సేవలు అందిస్తూ, పీవీసీ మెటా ఏ క్రిప్టో కరెన్సీలో అయినా స్వాప్ అవుతూ, లిక్విడిటీ ఏ రకంగా తగ్గకుండా, సెల్లింగ్ జరిగినా లిక్విడిటీ ఉండాలి, బయింగ్ జరిగినా లిక్విడిటీ ఉండాలి. ఆ లిక్విడిటీని మెయింటైన్ చేస్తూ ఇప్పటి వరకు దాదాపు 3.5 సంవత్సరం మెయింటైన్ చేసుకోవడం అంటే అది జెన్యూన్ సిస్టమ్ కాబట్టి చేస్తాయి. సో అలాంటి కాయిన్ జస్ట్ 0.4 0.5 అట్లీస్ట్ $0.50 లేకపోతే సంథింగ్ 0.25% లిస్ట్ అయింది అనుకోండి. లిస్ట్ అయిన విత్ ఇన్ 1 hour లోనే, 2 hours లోనే, 3 hours లోనే డాలర్ పెరుగుతుంది. ఇప్పుడైతే మీరు ఏదైతే మీరు పెట్టుకున్నారో, మీ కనెక్టెడ్ వాలెట్ లో ఉన్నారో, లేకుంటే మీ స్టేకింగ్ లో ఉన్నాయో, రివార్డ్స్ ఉన్నాయో, అవన్నీ కూడా తీసేయండి, అప్పుడు తీయండి, అప్పటి వరకు వెయిట్ చేయండి, అప్పుడు తీయండి. మీరు ఎంత ప్రాఫిట్ తీస్తారు తీయండి. ఏ కమ్యూనిటీ లేకుండా అట్లీస్ట్ 12,000 కమ్యూనిటీ, 8,000 కమ్యూనిటీతో ఉన్నటువంటి కాయిన్స్ $4, $20 పోయినప్పుడు, ఇంత కమ్యూనిటీ ఉన్న కాయిన్, ఇంత ట్రస్ట్ వర్ది ఉన్నటువంటి కాయిన్ ఒకవేళ లిస్ట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లో, డేస్ లోనే అది $70-80 వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నార్త్ సైడ్ లీడర్స్ దీన్ని పెంచేస్తారు, అవర్ బై మినిట్ బై పెంచుతారు. అప్పుడు రా, బయట రా, $5 వస్తావా, $10 వస్తావా, $12 వస్తావా, $30 వస్తావా, రా బయట రా, హోప్స్ పెట్టుకో, నిలబడు.
ఇప్పుడు డిసెంట్రలైజ్డ్ లో నడుస్తుంది పీవీసీ మెటా సిస్టమ్. కమ్యూనిటీ కోరుకునేది మనం కోరుకునేది ఏంటి? సెంట్రలైజ్ లో రావాలి, బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలి, పెద్ద ఎక్స్చేంజ్ లిస్ట్ అవ్వాలి. ఒకవేళ పెద్ద ఎక్స్చేంజ్ లో లిస్ట్ కాకపోయినా చిన్న ఎక్స్చేంజ్ లో పీవీసీ మెటా లిస్ట్ అయ్యింది అన్న ఒక వార్త చాలు, పీవీసీ మెటా ట్రేడ్ తీసుకెళ్లిపోతారు పైకి. అప్పుడు రా, బయట రా, ఓపిక ఉండు, కొంచెం ఓపిక పట్టు. స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. రోడ్ మ్యాప్ లో ఇచ్చిన పనులన్నీ జరుగుతున్నాయి సార్. ఇవాళ పీటీపీ ఆప్షన్ అనేది డిఓ, డిసెంట్రలైజ్డ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ ద్వారా నడుస్తుంది. దీనికి రిలేటెడ్ గా నేను అదే చెప్పాను ఫస్ట్, రిలేటెడ్ యాప్స్, రిలేటెడ్ అప్డేట్స్ వస్తాయని. పొద్దున్న రిచ్ భారత్ పొద్దున మన మాలవతి రమేష్ సార్ సెషన్ మీరు వినుంటే మీకు అర్థమైంటది పీవీసీ మెటా ఎంత ట్రాన్స్పరెంట్ గా నేను ఏం చేస్తాను, ఏం చేయబోతాను, గట్స్ ఉంది సార్ పీవీసీ మెటాకి. దమ్మున్న పీవీసీ మెటా సార్ ఇది. నేను ఎప్పుడు విత్డ్రావల్ ఆపేస్తానో తెలియదు అన్న గట్స్ ఉన్న సిస్టమ్ ఏదైనా చెప్పండి. నేను ఎప్పుడైనా మార్పు చేస్తాను, ఏం చేస్తాను అని చెప్పి మన మాలవతి రమేష్ సార్ చెప్తుంటే ఇది కదా సిస్టమ్ అనిపించింది నాకు. దాపరికాలు లేకుండా మార్పులు చేర్పులు చేస్తాను, మీరు రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి, నేను ఏదైనా చేయగలుగుతాను. ఎప్పుడైనా నేను రివార్డ్స్ ఆపచ్చు ఇండైరెక్ట్ గా. సో నేను చెప్పాను గతంలో కూడా 200% రివార్డ్ అన్నది ఎంతకాలము కొనసాగదు. సో రివార్డ్ నేను ఎప్పుడైనా ఆపచ్చును అనేది ఒక సిస్టమ్ బయటకి ఒక అప్డేట్ రూపంలో అది చెప్పడం అనేది, అది చాలా ధైర్యం ఉండాలి అలాగ చేయడం. వాళ్ళకి ఏదో సంథింగ్ ఇస్ వెరీ బిగ్ హోప్ ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నారు మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ అని. పీవీసీ మెటా పిల్లవైన కమ్యూనిటీని ఏదో ఒక రకంగా వాళ్ళు మెర్జ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది నాకు అనిపిస్తుంది. వాళ్ళు వదలరు, పిల్లవైన్ ని వదలరు. పిల్లవైన్ లో ఏ అకౌంట్ హోల్డర్ ని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. సో అలాంటప్పుడు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మేల్కొంటారు. ఇది చాపు కింద నీరులా పాకిపోతుంది. పిల్లవైన ప్రతి అకౌంట్ కూడా పీవీసీ మెటాతో మెర్జ్ అవుతుంది అన్నప్పుడు గతంలో మెర్జ్ చేసేటువంటి అవకాశం ఇచ్చారు, చాలా మంది రాలేదు. బికాస్ ఆఫ్ నాలెడ్జ్, నో నాలెడ్జ్ ఆఫ్ పీవీసీ మెటా, నో నాలెడ్జ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. సో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది వాట్ ఈస్ పీవీసీ మెటా అని. అది నెగిటివా పాజిటివా పక్కన పెడితే పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ ఉంది, అది పాజిటివా నెగిటివ్ అన్నది మనసులో ఉంది, అది వేరే విషయం. సో దాన్ని పాజిటివ్ గా తీసుకొని వచ్చేటువంటి గట్స్ పీవీసీ మెటాకు ఉంది. పీవీసీ మెటా ఏదైతే మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ చెప్తుందో, మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఇక్కడైతే 2 lakhs కనిపిస్తుంది పీవీసీ మెటాలో. మళ్ళీ మిలియన్స్ ఎలా వచ్చిందంటే పిల్లవైన కమ్యూనిటీని ఏ రకంగానూ ముందుకు తీసుకొని వచ్చి దాన్ని మెర్జ్ చేసేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి నాకు అర్థం తెలుసు, నాకు టీం లేదు కాబట్టి నాకు ఆ బర్డన్ తెలియదు. టీం ఉన్న వాళ్ళకి బర్డన్ ఉంటుంది, 100% బర్డన్ ఉంటుంది. వాళ్ళ టీం నుంచి వచ్చేటువంటి ప్రెజర్, టీం నుంచి వచ్చేటువంటి అది మాటలు అవన్నీ కూడా చాలా ఇరిటేషన్ ఉంటుంది. పీవీసీ మెటా పైన అనిపిస్తుంది. ఐ క్యాన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ అది కొంతవరకే. ఇప్పుడు నేను చెప్పాను 1000 పీవీసీ మెటలు ఉన్న వాళ్ళు కూడా నాకు ఆనెక్స్ గురించి వాళ్ళు ఆలోచించారా, గొర్రెల గురించి ఆలోచించారా, పెళ్ళ గురించి ఆలోచించారంటే మీరు ఎవరు ఎంత పెడితే అంత డబ్బులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఆనెక్స్, నేను కూడా ఆనెక్సే సార్, నేను లాస్ట్ డెడ్ ఎండ్ లో వచ్చాను. ఆనెక్స్ గా ఉన్నా కూడా నేను ఆనెక్సే. అయ్యో నాకు డబ్బులు లేవే, నేను ఎంత పెట్టుకుంటే నేను ఆనెక్స్ అయితే ఏముంది, కొర్రలు అయితే ఏముంది, పెళ్ళ అయితే ఏముంది. ఒకవేళ అమితిస్ట్ లీడర్ అయినా కానీ పిల్లవైన్లో పెట్టావు, పిల్లవైన్లో నువ్వు పెట్టి అమితిస్ట్ అయిపోతే కాదు. పీవీసీ మెటాలో నువ్వు అమితిస్ట్ పెంచుకు నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నువ్వు తీసుకుంటావు. బట్ ఇప్పుడైతే ప్రాఫిట్ ప్రాఫిట్ దిశగా పీవీసీ మెటాని సిస్టమ్ ఖచ్చితంగా నడిపించుకుని వెళ్తుంది. ఇప్పుడు జరగబోయేటువంటి కీలకమైన అంశాలు జరగబోతున్నాయి సార్. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు, సిస్టమ్ తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా ఉండబోతుంది. ప్రతిదీ కూడా పీటీపీ ఆప్షన్ ద్వారా పీవీసీ మెటా యూటిలైజ్, పీవీసీ మెటాతోనే జరుగుతా ఉంది ఎవ్రీథింగ్. నువ్వు ఫార్మింగ్ చేస్తావో పీవీసీ మెటా తీసుకొనిరా, యాడ పెట్టావో తీసుకోరా. ఫస్ట్ నువ్వు ఎల్లిబడి చేస్తావా పీవీసీ మెటా తీసుకొనిరా, స్టేకింగ్ చేస్తావా పీవీసీ మెటా తీసుకొనిరా. అన్నిటికీ కూడా పీవీసీ మెటానే మెయిన్ గా తీసుకొని వచ్చింది. రీజన్ ఉంది దీనికి కూడా.
నేను మాలోత్ రమేష్ సార్ సెషన్ పొద్దున లేట్ గా జాయిన్ అవ్వడం జరిగింది ఎందుకంటే నాది ట్రస్ట్ గా ఇది టెలిగ్రామ్ కాలేదు, మళ్ళీ మా మిస్సెస్ మొబైల్ తో రావడం జరిగింది. సో నాకైతే చాలా ఎనర్జెటిక్ అనిపించింది, అంత పాజిటివ్ గా, అంత ఓపెన్ గా సిస్టమ్ ఓపెన్ అప్ అయిపోయింది. నీ ముందర తన తన కార్యాచరణ మొత్తం నీ ముందర పరిచేసింది. నువ్వు చదువుకో, నేను నా అజెండా ఇది, నేను ఇట్లా చేయబోతున్నా. ఎవరు చెప్తారు? సో మిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ గురించి ఏదైతే పదం మనకి పదే పదే వాడుతుందో సిస్టమ్, ఇదొక్కటి మనం గమనించుకోవాలి, వాళ్ళు ఎలా తీసుకొస్తారని. ఎవరు కూడా డీలా పడి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు, మనం వీడియో పెట్టారు మన దర్శన్ సార్, అందులో చూస్తే కూడా కోర్టులో కేసు పెట్టచ్చు అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మిద్దె పైన వాటర్ ట్యాంక్ పెట్టాం సార్, ప్లంబర్ వచ్చి వాటర్ పైప్ కనెక్షన్ అంతా ఇచ్చాడు, చాలా ఫోర్స్ గా మీరు వాటర్ ట్యాంక్ పైన ప్రెజర్ కూడా అప్లై చేస్తున్నారు, ప్రెజర్ ఫోర్స్ గా రావడానికి కింద. సో ఇక్కడ మీరు ఏమైనా వాటర్ ఫ్లో జరుగుతా ఉంది, వాటర్ ఫ్లోకి మీరు అడ్డంకులు ఏదైనా పెడితే, వచ్చే ఫ్లోకి మీరు ఆటంకం పరిస్తే, ఆ ప్రెజర్ పెట్టడం వల్ల ఎక్కువ ఫోర్స్ గా వస్తుంది వాటర్. ఆ వచ్చే ఫోర్స్ కి మీరు ఏదైనా ఆటంకాలు కల్పిస్తే ఆ పైపులన్నీ బ్లాస్ట్ అయిపోతుంది, ట్యాంక్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది, సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో ఉందో అలాగే ఫ్లో అవుతా ఉంటే ఏం కాదు, వాటర్ ప్లంబర్ పెట్టిన పైప్ లైన్స్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఏం కాదు. ఎప్పుడైతే నువ్వు దానికి అబ్స్టకల్స్ పెట్టడానికి ట్రై చేస్తావో పైప్ లైన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది, ట్యాంక్ అంతా కొలాప్స్ అయిపోతుంది, టోటల్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఇలాంటి ప్రయత్నాలు మాత్రం కొంతమంది ఆలోచించాలి లీడర్స్. అదే చెప్పాను, ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను ప్రెజర్ అలా ఉంటుంది. సిస్టమ్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కమ్యూనిటీలో టీం మెంబర్స్ లో ఎటువంటి ప్రయోజనం లేకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రెజర్ అది లీడర్స్ కి. ఏం చేయలేము సార్, మనము ఏమన్నా చేయగలుగుతాం చెప్పండి. ఒకవేళ మీరు కోర్టులో కేసు పెట్టేట్లుగా విధంగా వీడియో వచ్చింది నాకు ఇవాళ, మనం పోస్ట్ చేశారు, కోర్టులో కేసు పెట్టి ఏంటి ప్రాజెక్ట్ ని కొలాప్స్ చేస్తారు. కొలాప్స్ చేస్తే ఎంత తీవ్ర నష్టం జరుగుతుంది, ఎంత తీవ్రమైన ఇబ్బందులు పడతాం ప్రతి ఒక్కరు. ఇవాళ ఉన్నటువంటి కొద్ది గొప్ప ఆశలు కూడా నీరు ఖర్చు విధంగా చేసే ప్రయత్నం కదా అది. మోసాలు జరుగుతున్నాయి క్రిప్టోలో కాదనలా. కాబట్టి ఏది జెన్యున్ క్రిప్టో కరెన్సీ, ఏది మోసం చేసేటువంటి క్రిప్టో కరెన్సీ, ఏది మోసపూరితమైనటువంటి ప్రాజెక్ట్ అన్నది ఐడెంటిఫై చేసుకొని కొనసాగడం మనకున్నటువంటి జ్ఞానంతో ఇలాంటి మీటింగ్స్ లో మనం నేర్చుకునేటువంటి విషయాల ద్వారా కొనసాగాలి. సో ఇప్పుడున్న ఆప్షన్ ఎందుకు తీసుకొచ్చింది అనేది, ఎందుకు ఈ రకంగా పెట్టింది అనేది కూడా ఒక రీజన్ ఉంటుంది. వచ్చేటువంటి అప్డేట్స్, వచ్చేటువంటి ఎన్ఎఫ్టీ ఇంటిగ్రేషన్ ఖచ్చితంగా నెక్స్ట్ జరుగుతుంది. సో ఎన్ఎఫ్టీ అన్నది ఎందుకు, బ్యాంకింగ్ సిస్టమ్ ఎందుకు, వర్చువల్, ఇవన్నీ కూడా పీటీపీ ఆప్షన్ ద్వారా ఏదైనా రిలేటెడ్ గా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు పీటీపీ ఆప్షన్ లో మనకు ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవి మారుస్తుంది, కమ్యూనిటీ మారుస్తుంది. కమ్యూనిటీకి ఎవరు ఏదో కోరుకుంటున్నారు, ఇప్పుడు బిఎన్బి ఛార్జెస్ తగ్గించాలని కోరుకున్నాం, సిస్టమ్ చేసింది, ఆలోచించేసింది, బిఎన్బి బ్లాక్ చైన్ తో మాట్లాడింది, కుదరలేదు. సో పీటీపీ ఆప్షన్ తీసుకొని వస్తే సిస్టమ్ ఇలాంటి అప్డేట్ తీసుకొని వస్తే కమ్యూనిటీలో బిఎన్బి ఛార్జెస్ తగ్గే అవకాశం ఉంది. సో ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చేసింది. సో ఇది కొంతమందికి నెగిటివ్ గా ఉంది, కొంతమందికి పాజిటివ్ గా ఉంది. చాలా మంది పాజిటివ్ వైబ్స్ తోనే ఉన్నారు ఈ ఆప్షన్ యూజ్ చేసుకునే విధంగా. ఎక్కడా కానీ ఎర్లీ బర్డ్ ఆప్షన్ తీసేసి 200% తీసేసి ఇప్పుడు ఎలాగుందో సిస్టమ్, ఇప్పుడు ఏ రకంగా రివార్డ్స్ ఇస్తుందో అదే రివార్డ్స్ కొనసాగుతుంది, అదే బెనిఫిట్ ఇస్తా ఉంది. కాకపోతే తీరు మార్చింది, వెళ్ళేటువంటి మార్గాన్ని మార్చింది. నేర్చుకుందాం, దీంట్లో కూడా పాజిటివ్ గా ఉందాం. దీంట్లో కూడా కొన్ని వచ్చేటువంటి రిలేటెడ్ అప్డేట్స్ లో కొన్ని పీటీపీ ఆప్షన్ ద్వారా మనకు ఎంతో ప్రయోజనం కలిగే విధంగా ఉండొచ్చేమో. సో ఆ రకంగా ఆలోచించుదాం సార్. మనం ఇబ్బందులు అయితే ఉన్నాయి, చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఇబ్బందులు పడుతుంది. నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఏంటి సార్ ఎలా ఉంది, వెయిట్ అండ్ సీ సార్ అని చెప్పాను. అదే మన మాలోత్ రమేష్ సార్ చెప్పినట్టు ఏది జరిగినా అంతా మనం మంచిగా చెప్తుంటారు, చాలా డీప్ గా ఆలోచించాల్సిన విషయం అది. రోడ్ మ్యాప్ లో జరిగే అంశాలు 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తాం సార్. ఆ నెరవేర్పు దశలో ఇది ఒకటి. నేను చెప్పాను,
మొన్న హిందీ మీటింగ్ లో అందరిని క్లబ్ అయ్యమని చెప్పారు మన రాజేష్ సార్. క్లబ్ అయ్యమన్నప్పుడు చాలా మంది వెళ్ళాం మనం. ఆ రోజు మీకు అక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పారు? వర్తమానంలో మీరు ఏదైతే చేస్తారో దీని యొక్క రిజల్ట్స్ భవిష్యత్తులో కనిపిస్తాయని. ఈ విషయం నేను 6 నెలలకు ముందే చెప్పాను సార్. నాకు అది బాధ కల్పిస్తుంది. నేను చెప్పినటువంటి విషయాలు మీరు కానీ పూర్తిగా విన్నట్లయితే మెటావర్స్ ఏ రకంగా తీసుకురాబోతుంది, పీవీసీ మెటాలో లేని అర్థమయ్యేలా విధంగా కూడా పీవీసీ మెటా అర్థం చేసుకున్నాను కూడా చెప్పాను నేను. చాలా విషయాలు నేను మాట్లాడడం జరిగింది. కానీ అప్డేట్ వచ్చిన తర్వాత అందరూ కూడా పాజిటివ్ లోకి వస్తారు అందరూ కూడా, కానీ అప్సెట్ అయిపోయారు చాలా మంది. సో అక్కడ చెప్పిన విషయం కూడా అదే. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో, ఇప్పుడు ఈ పీటీపీ ఆప్షన్ ద్వారా వచ్చేటువంటి రివార్డ్స్ నే మనం ప్రాఫిట్ గా మార్చుకుంటున్నాం. సో నువ్వు ఈ రివార్డ్స్ అది ఎక్కువ రావాలంటే నువ్వు గతంలో చేసి ఉండాలి. గతంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసి నువ్వు స్టేకింగ్ గా లేకపోతే ఈ ఫార్మింగ్ గా చేసుకుంటే ఇవాళ నీకు రివార్డ్స్ ఎక్కువ వస్తాయి. ఈ రివార్డ్స్ $100 నువ్వు పీటీపీ ఆప్షన్ లో యూజ్ చేసుకునేటువంటి అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండేది. ఎందుకు విత్డ్రా ఒక $1 ఉండేది బెస్ట్ అని అందుకు అనుకుంటున్నావు అంటే వచ్చే రివార్డ్ తక్కువ. ఇక్కడ పీటీపీ ఆప్షన్ లో ఎంత మినిమం పెట్టాడు? 100 పెట్టాడు. 100 ఎవరికి వస్తాయి? చేసుకున్న వాళ్ళకి వస్తాయి. రానటువంటి వాళ్ళకి ఇది చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు లీడర్స్ అందరూ కూడా $100 వచ్చేటువంటి వాళ్ళు ఫార్మింగ్ చేసుకుంటారు, ఎర్లీబర్డ్ చేసుకుంటారు, ఏదైనా చేయగలుగుతారు. అప్పుడు ఇప్పుడు చిన్న టీం ఉన్న వాళ్ళు లీడర్స్, చిన్న టీమ్ లో ఉన్నటువంటి మెంబర్స్ అంతగా పెట్టుబడి పెట్టరు. వాళ్ళు ఆ $100 రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అంత టైం పట్టి విత్డ్రా అది మనం దాని ట్రాన్స్ఫర్ పీటీపీ ఆప్షన్ లో పెడితే అప్పుడు అతనికి ఏది లబ్ధి జరుగుతుంది. సో అది ఇప్పుడు కూడా హిందీ మీటింగ్ లో చెప్పింది కూడా నార్త్ సైడ్ చాలా పాజిటివ్ ఉన్నారు. ఆ మీటింగ్ లో చెప్పింది ఏంటి? ఇప్పుడు భవిష్యత్తులో నీకు మంచి ప్రయోజనాలు చేకూర్చుకోవాలంటే వ్యాలెట్ ని బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ పెడతావో, ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఏదైతే చేయాలో అది చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ నీకు అద్భుతంగా ఉంటాయని నేను చెప్పాను. సో అదే కూడా ఇప్పుడున్నటువంటి ఆప్షన్ ఇప్పుడు కూడా ₹1 ఉంది. నేను దయచేసి నా మాటలు అర్థం చేసుకోండి. పీవీసీ మెటాని అండర్ ఎస్టిమేట్ అయ్యేది. దయచేసి ఎవరిగానే అండర్ ఎస్టిమేట్ అయ్యేది. చాలా జెన్యున్ గా వెళ్తున్నటువంటి సిస్టమ్ ఇది. ఓపెన్ సోర్స్ గా వెళ్తున్నటువంటి సిస్టమ్ ఇది. ఇంత ఓపెన్ గా ఏ సిస్టమ్ బహిర్గతంగా తనుకున్నటువంటి చేయబోతున్నటువంటి అంశాలు కమ్యూనిటీ ముందర పెట్టదు. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ బిగ్ సార్. చాలా పెద్ద అంశాలు జరగబోతుందని చెప్పాను. 2026 మార్చ్ లోపల వచ్చేటువంటి అప్డేట్స్, కీలకమైన అప్డేట్స్ రాబోతున్నాయని, అలాంటి చేంజెస్ వస్తున్నాయి. దానికి మనమంతా ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నాం. మీటింగ్ లో రిచ్ భారత్ లో, కువైట్ మీటింగ్ లో కలిసిమెలిసి ఉన్నాం. ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా పీవీసీ మెటాలో ఈ పెట్టినటువంటి టైం ఎఫోర్ట్ ఏదైతే మనం ఇంత ఓపికతో మనం ఉన్నాం, ఆ ఓపికకు ఖచ్చితంగా విలువ అనేది కావాలన్నది నా ఆకాంక్ష సార్. ఎవరు కూడా డీలా పడొద్దు, నిలబడదాం అందరూ కూడా. ఎక్కడ కువైట్ మీటింగ్ లో రిచ్ భారత్ లో వచ్చిన అటెండ్ అయిన ప్రతి లీడర్ కూడా బెనిఫిట్ తోనే బయట రావాలి. ఒకవేళ సిస్టమ్ లిస్ట్ అయ్యడానికి ప్రయత్నం చేస్తే మాత్రం విత్ ఇన్ డేస్ లోనే మనం అనుకున్నటువంటి డాలర్స్ ఏదైతే పీవీసీ మెటా మనం పెరగాలని కోరుకుంటున్నామో అంతకి ఊహించిన విధంగా వెళ్ళిపోతుంది సార్. పీవీసీ మెటా మళ్ళీ డ్రాప్ అవుతుంది, పడనివ్వండి. పడే లోపల నీది ఏదైతే అసెట్ ఉందో దాని నుంచి ఆ మెయిన్ ముద్దకు 10 తీసుకో బయట. నీకు ఓపిక ఉంటే, నువ్వు వెయిట్ చేయగలిగితే, నువ్వు ఆ టైం వరకు ఉండగలిగితే $5 $6 అనేది నార్త్ సైడ్ నుంచి మనమే పెంచేస్తాం. సిస్టమ్ లాంచ్ చేయడం అవసరం. 0.001 కూడా పెట్టనివ్వండి. 1 సెంట్ పెట్టినా కూడా అది వెంటనే వెళ్ళిపోతుంది. మీరు ఊహించని కూడా ఊహించరు. బిగినింగ్ లో లాంచ్ అయినప్పుడు ఏ రకంగా వెళ్తుందో అదే రకంగా పీవీసీ మెటా వెళ్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ సమ్ లాక్స్ ఆఫ్ రివార్డ్స్ ఉన్నాయి, సమ్ లాక్స్ ఆఫ్ USDTs ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు పెంచగలిగేటువంటి స్థితిలో ఈ రోజు పీవీసీ మెటా ఈ 2 లక్షల కమ్యూనిటీ ఉంది. సో ఆ రకంగా బెనిఫిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్. ఓపికతో ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అన్ని కూడా
మనకు వస్తాయి, అందుబాటులోకి వస్తాయి. నిలబడదాం. ఎస్ సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. ఎస్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే ఏదైనా వెయిట్ చేస్తే అంతా క్లియర్ అవుద్ది. ఓకే సార్, చూద్దాం ముందు ముందు ఏం తీసుకురాబోతుంది ఏంటి అన్నది. మీరు అన్నారు కదా ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి కనుక మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని. అదే సార్, ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతే ఆ మాట అయితే ఖచ్చితంగా సార్. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు ట్రేడింగ్లో మనం చూస్తున్నాం అసలు ఏమి కమ్యూనిటీ లేని కాయిన్స్ ఏ అయినా సరే లిస్ట్ అయినా, ఇప్పుడు ఈ సెన్స్లో లిస్ట్ అయినా కానీ తర్వాత మళ్ళీ 1 or 2 days 3 daysలో ఏమవుతున్నాయి, డాలర్స్లో కూడా అవుతున్నాయి. అలాగా మన పీవీసీ మీద ఇంత కమ్యూనిటీ ఉంది, అది ఉంది. ఒకవేళ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి కనుక మీరు చెప్పినట్టు చాలా తొందరగా మన ఎంతమంది అయితే మనం ఉన్నామో పీవీసీ మెటా మెంబర్స్ అందరం కూడా మంచి ప్రాఫిట్ అనేది పొందుతాం సార్. కానీ వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తే ఏదైనా రిజల్ట్ వస్తుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ మైసా సార్. సార్ వెల్కమ్ సార్, శ్రీనివాస్ మైసా సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే, నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏంటి సార్, నేను చిన్న ఇత్తిట్టాల గురించి తెలుసుకుందామని కాల్ చేశాను సార్. సార్ చెప్పండి సార్. విడ్రాలు ఇత్తిట్టాలు అంటే ఇస్తున్నారు సార్. విడ్రాల్ ఇప్పుడు ప్రజెంట్ విడ్రాల్ లేదు కదా సార్, P2P వర్షన్ పెట్టారు కదా. అదే ఇద్దరు ఉందా లేదా అడుగుదాం చేశాను సార్. లేదు సార్, ప్రజెంట్ అయితే స్టేకింగ్ లో అయితే విడ్రాల్ ఉన్నట్టునే సార్. ఇందులో ఫార్మింగ్ పేజీలో మాత్రం ఇది P2P ఆప్షన్ వచ్చింది సార్. అంటే ఏంటి సార్ అది? P2P ఆప్షన్ అంటే మన దగ్గర ఉన్న ఫార్మింగ్ రివార్డ్ లో ఉంటది కదా, ఆ రివార్డ్ ను మనం P2P ద్వారా సేల్ చేసుకునేలాగా. ఫార్మింగ్ లో పెట్టుకోవడమా? ఫార్మింగ్ అంటే మనకి రిలీజ్ అని ఉంటాయి కదా సార్, అవైలబుల్ ఆ, రివార్డ్. ఆ, ఆ, అవి ఆ, అవి ఉన్న వాళ్ళు 100 ఉంటాయి ఆ, కనుక అవి మనం ఆ. P2P ద్వారా సేల్ చేసుకొని ఉంటే మనకి పీవీసీ మెటల్ వస్తుంది సార్ బయట. చేద్దామా సార్ ఒకసారి? సార్ ఇప్పుడు చేయొద్దు సార్, ఇప్పుడు వద్దు. ఓకే ఎందుకంటే ఓకే. మీరు ఆ, మీరు $100 వర్త్ మీరు బయటకి తీస్తే $10 వస్తాయి సార్ బయటికి. ఆహా. ఓ, అందుకని చాలా చెప్పేసి బాగా ఇప్పుడు సార్. ప్రజెంట్ ఎవరు చేయట్లేదు. ఓకే. అలాగే సార్. ఓకే ఓకే సార్. ఎందుకంటే మనం $100 వర్త్ అని $10 బయటకి తీసుకుంటే మనకి ప్రాఫిట్ లేదు కదా సార్. వేస్ట్ కదా, నీ పోగొట్టుకోవడం దేనికి? అదే సార్, 5 అందుకనే సంవత్సరాల దాని నుంచి గురించి కష్టం. ఓకే సార్ దాని అయితే. ఓకే థ్యాంక్ యూ సార్. మా దానికోసం చేశారు. థ్యాంక్ యూ సార్. వెయిట్ చేద్దాం సార్, కొద్దిగా ఏమన్నా మనకి ఏమన్నా ఓకే. ఇంకా ఏమన్నా మారుతుందేమో చూద్దాం. అలాగే సార్, చూద్దాం, తొందర ఏమీ లేదు. కానీ అసలు తెలుసుకుందామని అసలు బయటికి పెట్టలేదు నేను అసలు. లాస్ట్ టైం కాల్ చేసేప్పుడు మీరు చెప్తే ఓకే. 1 విత్తనాలు ఇస్తున్నారని చెప్పారు మీరు. కానీ వద్దులే, ఒకటి అవును. దేనికి వదిలేసారు నేను. చూద్దాం. అవునవును సార్, అవును. చూస్తున్నా, మీటింగ్ వింటున్నాను, డైలీ చూస్తున్నాను. ఏం 10 టీపీలు అంటున్నారు, 10 టీపీలు ఏందో అసలు తెలుసుకుందాం అని చెప్పి చేశారు మీరు. అదే 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 90 టీపీలు ఎక్కువ, అది వేస్ట్ పోతున్నట్టు మనకి. 90 USDT మనకు వేస్ట్ అవుతాయి అప్పుడు. అవును సార్, అవును. అంటే వాళ్ళు ప్రైజ్ ఫ్లక్చుయేషన్ అనేది ఇచ్చేస్తారు. అంటే నువ్వు 0.1 0.2 0.3 0.4 అలా $1 వరకు ఇచ్చారు. అంటే 0.15 పెట్టుకున్న వాళ్ళకైతే అప్రూవ్ అవుతుంది, ఇంకా మిగతా పెట్టిన వాళ్ళకి ఎవరికి ఇంకా అప్రూవ్ అవ్వలేదు ప్రజెంట్. అదే అదే. ఓకే, అందుకని చెప్పేసి ఓకే ఓకే. అలాగా మనం ఇప్పుడు $100 $10 వరకు మనం అమ్ముకుంటే కనుక మనకి నో యూజ్ కదా సార్. అవును. దానికి అది ఎవరికి యూజ్ అంటే సార్, మళ్ళీ ఎర్లీ బడికి ఉపయోగించుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్. అవి అదే అదే తీసుకెళ్ళి సార్. మళ్ళీ ఎర్లీ బడికి ఉపయోగించుకోవాలనుకుంటే అదే ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి రిలీజ్ అయినవి ఒక 100 ఫార్మింగ్ లో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చా? అదే సార్, మీరు మళ్ళీ 100 ఫార్మింగ్ లో పెట్టుకోవాలంటే ఆ, అవి రీకాంపౌండింగ్ చేయడానికి లేదు, మళ్ళీ బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకున్నాక మళ్ళీ లోపలికి పంపించాలి. ఓ అలా అదే అదే అదే. అసలు నేను అక్కడ అనుకోవట్లేదు నేను. డైరెక్ట్ చేసుకోవడానికి లేదనమాట. ఆహా, సరే సరే సార్ అయితే. ఆ ఓకే ఆప్షన్ థ్యాంక్ యూ అనేది సార్. తీస్తారు. అలాగే అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్
సార్ ఇంకా రండి సార్, ఇంకా 22 minutes ఉంది, మాట్లాడండి, నార్మల్గా మాట్లాడండి. కాశీ వెంకటేశ్వర సార్ వచ్చారు. సార్ వెల్కమ్ సార్, కాశీ విశ్వనాథ వెంకటేశ్వర సార్. సార్ సార్ గుడ్ నమస్తే మార్నింగ్ సార్. సార్. నమస్తే గుడ్ నమస్తే మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ వచ్చింది, అక్కడ ఎక్కడ యాడ్ అవుతుంది సార్? అదే అర్థం కావట్లేదు. రివార్డా సార్? రివార్డు ఆ, డైరెక్ట్ మనకి పైన షో చేస్తుంది కదా సార్ మనకి. ఆయన అదే నా ఫస్ట్ పేజీలో ఉన్నది అదే కదా సార్? అదే సార్, అదే. అంటే టోకెన్ ఫార్మింగ్ కానీ తర్వాత వ్యాలెట్ ఫార్మింగ్ కానీ ఆ రెండు కలిపి పైన షో చేస్తాయా సార్? పైన షో చేస్తున్నాయి సార్, మొత్తం టోటల్ అక్కడ పైన షో చేస్తాం. సిస్టమ్ చేసిన పొరపాటు ఏంటంటే మనం బయటికి తీయకుండా డైరెక్ట్గా లోన్ నుంచి లోనే ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇస్తే కొంతవరకు బాగుండేది సార్. బయటకు తీసుకొని మళ్ళీ లోనకి పెడతామంటే 2 విధాలు అవుతుంది, ఇబ్బంది అవుతుంది కదా సార్, లేట్ అవుతుంది. అది మన వ్యాలెట్లో మనమే ఫార్మింగ్ చేసుకునే సార్ ఛాన్స్ ఉంటే బాగుండేది సార్. సార్ ఇది ఈ ఆప్షన్ నాకు తెలిసినంత మటుకు ఎందుకు పెట్టారంటే, కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సార్, చాలా మంది కొద్దిగా మనకి టోకెన్ రివార్డ్ అనేది మనకి రిలీజ్ అయి ఉన్నది, చాలా మందికి చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు సార్. అవునా? ప్రైజ్ అనేది చాలా తక్కువ ప్రైజ్ గా అమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ అంటే ఆప్షన్ అంటే ఎవరో 100కి ఒక 10% లోపే కదా వాళ్ళు అట్లా అనధికారికంగా చేసుకునే వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఎవరు అన్నా ఒకళ్ళ 10 మంది అట్లా అవును చేస్తారు సార్, 100కి. అవును సార్. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది అలాంటి వాళ్ళ కోసం, అంటే మీరు అలా బయట అమ్ముకొని ఏదో ఇందులోనే సేల్ చేయండి అన్నట్టుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఇంకోటి ఏంటంటే అది అలాంటి వాళ్ళకి ప్లస్ అవ్వచ్చు, కానీ మనలాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే. అదే సార్, అంటే మనం అమ్ముకోం కాబట్టి లోన్ నుంచి లోన్ మన వ్యాలెట్లు చేసుకోవడానికి కానీ లేదా ఇప్పుడు మన దాదాపుగా 10-20 వ్యాలెట్లు ఉంటాయి. అవును, అదే అదే అదే. ఎందుకంటే బై సెల్ఫ్గా చేసుకుంటాం, లేదా వేరే మన వ్యాలెట్లోనే కొంచెం ఎసెట్స్ పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అది నన్ను అదొక అడిగితే మైనస్. ఈ P2P వర్షన్ కన్నా ఇంకా విత్డ్రాల్ మనకి ఏమైనా పెంచి 1000 ఒకవేళ 1000 పీవీసీ మీటర్ అలా విత్డ్రాల్ పెంచింటే మనకి సరిపోతుంది సార్. అదే సార్, మనం ఆశించింది అదే. జరిగింది అవును. వేరే వాళ్ళు జరిగింది. ఈ పీటుపు మీద మనం ఫస్ట్ నుంచి కూడా నెగిటివ్ గానే మనం దాని గురించి భయపడతానే ఉన్నాము. అంటే ఆ పీటుపు వల్ల అంతకుముందు ఆ, కూడా మ- P2P అనే ఆప్షన్ వచ్చినప్పుడు సేమ్ అదే సార్. అది ఇంకా అందరూ ఎవరు యూజ్ చేయకుండా రిజెక్ట్ చేసినందుకు అది కూడా మళ్ళీ మళ్ళీ తీస్తారు అది. కానీ ఇప్పుడు కూడా అలా ఏమైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. అదే నార్త్ సైడ్ వాళ్ళు ఎందుకనో వాళ్ళు ప్రతి దానికి కూడా వాళ్ళు ఏంటంటే ఆ, ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఏదో పాజిటివ్ గా ఉంటే ఎట్లా సార్? నష్టం జరుగుతున్నా కూడా పాజిటివ్ గా ఉంటే ఎట్లా సార్? నేను రాజేష్ సార్ గారితో అడిగినప్పుడు వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారని సారు అవును, అవును. తెలియజేశారు. వాళ్ళందరూ పాజిటివ్ గానే ఉన్నారంట సార్. అదే అదే సార్ కూడా అదే అంటున్నారు అనమాట. అదే ఎందుకని అట్లా అర్థం కావట్లేదు సార్. అయితే త్వరలో ఈ పీటీపీ ఆప్షన్ రావాలని కోరుకుంటున్నాను సార్. మన కమ్యూనిటీ తరఫున ఈ పీటీపీ ఆప్షన్ ఎత్తేసి ఆ విత్డ్రాలే ఏదన్నా పెంచగలిగితే మళ్ళీ మన కమ్యూనిటీని మనం పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అవును సార్. చూద్దాము మరి భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూద్దాం సార్. ఇంకోటి కూడా ఏంటంటే ఇదే పీటీపీ మళ్ళీ దాంట్లో సీడ్ ఫండింగ్ లో రాకుండా కూడా మనం కోరుకోవాలి సార్. అక్కడ వస్తే మళ్ళీ ఇంకా భారీ నష్టాలకు మనం లోనవుతాం. అవును సార్, అలాగా వస్తే ఇంకా అంతే సార్. ఇంకా అక్కడ ఏంటంటే సార్, మనం పీవీసీ మెటల్ కదా సార్ మన లోపలికి పంపిస్తుంది అక్కడ కూడా. అక్కడ ఏంటంటే మెటాల్ బయటకు వెళ్తుంది, మెటాల్ లోనకి వస్తుంది కాబట్టి అది అక్కడ రాకుండా ఉంటేనే బాగుంటుంది. అవును సార్, అవును. ఇదని కొత్త సంవత్సరంలో మనకి పీటీపీ ఎత్తేయాలని కోరుకుంటున్నాం సార్, ఈ నెల వచ్చే నెలలో. అదే సార్, అదే అదే చూస్తున్నాం సార్. అందరం కూడా మరి మరి మెసేజ్లు మెయిల్స్ అవన్నీ పెట్టారు, చేశారు. మరి ఎక్కడ వరకు అది అవుతుంది అన్నది చూడాలి సార్, మనం వెయిట్ చేయాలి. ఒకవేళ అదేమైనా క్లియర్ అయ్యి మంచి అప్డేట్ మళ్ళీ వస్తే బాగుంటది, అందరూ కూడా ఒక హ్యాపీగా నెల ఉంటారు. ఒక నెల 2 నెలలు సిస్టమ్ మనకు అందుబాటులో ఉన్నట్టుగా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వెంటనే అప్డేట్లు ఇవ్వటం, మనకి అవును సార్. రెస్పాండ్ అవ్వటం, కొంచెం సంతోషపడే లోపే మళ్ళీ భారీ భారీ పిడుగు లాంటిది నెత్తినేసి మన అందరి నెత్తి మీద వేసింది సార్.
ఓకే సార్, మనందరికి మంచి జరగాలి. P2P ఆప్షన్ తీసేయాలి, విత్డ్రాల్ ఆప్షన్ పెంచాలి, అదర్ ఫార్మింగ్, సెల్ఫ్ ఫార్మింగ్ కూడా మనం సొంతగానే చేసుకునేటట్టుగా లోన్ నుంచి లోనే చేసుకునేటట్టుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. సార్ ఓకే, ఓకే. ఆప్షన్ లేకపోయినా కానీ నో ప్రాబ్లం, ఓకేనా. ఇప్పుడు అదర్వైజ్ అది ఒకవేళ తీసేసినా కానీ మనకి విత్డ్రాలే. ఇప్పుడు ఈ P2P రూపంలోనే మనకి విత్డ్రాలే. ఓకే, ఈ P2P అయినా సరే ఎప్పుడు సక్సెస్ అవుతుందో చెప్పనా సార్ మీకు, ఓకేనా. అక్కడ 0.1 అనేది తీసేసి డైరెక్ట్ $1 కాడికే మనది బయటకి తీసుకొని వెళ్ళి ఇస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారు, సేల్ చేసుకునే వాళ్ళు సేల్ చేసుకుంటారు. ఒకవేళ మనం ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న ఫార్మింగ్ చేసుకుంటారు. ఆ రూపంలో చేసినాక P2P కొద్దిగా సక్సెస్ అయ్యేది. కానీ ఏంటంటే $100 వర్త్ అనేది $10 బయటకు తీసుకోవాలనేటప్పటికి అందరికి ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది కదా సార్. అది మంచి బ్లెండర్ సార్, అది పరమ పరమ బిగ్ బ్లెండర్ అది. 0.1 నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి నమ్ముకున్న సిస్టమే మనల్ని స్టార్ట్ చేసి 0.1 నుంచి స్టార్ట్ చేయడం అనేది అది భయంకరమైన బ్లెండర్ సార్. అది ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, లోపల ఉన్న రివార్డ్ అనేది మనకు బయటకు తీసుకోవడానికి మనకి ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పుడు ఎవరైనా న్యూ పర్సన్స్ ఎవరైనా ఎర్లీ బర్డ్ కానీ ఎవరైనా చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంది. వాళ్ళకి ఏంటి సార్, $30 వర్త్ అనేది వాళ్ళ లోపలికి పంపిస్తుంటే వాళ్ళకి 300 ప్లస్ 300 అంటే 600 వర్త్ అనేది వస్తుంది వాళ్ళకి, ఓకేనా. అని చూడండి మరి వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒకవేళ అప్పుడు వాళ్ళకి రిలీజ్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఒకవేళ ఈ P2P వర్షన్ మానేసి ఒకవేళ విత్డ్రాల్ అవు కానీ ఏదైనా వస్తే కనుక వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. కానీ ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోకుండా ఉంటేనే బెటర్. విషయం ఏంటంటే సార్, ఫస్ట్ నుంచి నమ్ముకొని ఉన్న వాళ్ళకి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది సార్ సిస్టంలో. మనం సీడ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి మనం బాగా అంటిపెట్టుకొని చేసుకుంటా వస్తున్నాము, మనకు మాత్రం నష్టం జరుగుతూనే ఉంది. మధ్యలో వచ్చిన వాళ్ళు బాగా బెనిఫిట్ పొందుతున్నారు సార్. అలా జరుగుతుంది. సిస్టమ్ మారాలి, సిస్టమ్ మారి మనందరినీ ఆలకించాలి, మన మొరాలకించి మళ్ళీ మన ప్రయోజనం చేకూర్చేలాగా నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మన కమ్యూనిటీ అందరూ డెవలప్ అయ్యే విధంగా. మీరు చెప్పడానికైతే చెప్పింది బిలియనర్స్ చేస్తారని, ఆ దిశగా అడుగులే మాత్రం వేయట్లేదు. ఎప్పటికప్పుడు మనకు నష్టపరుతానే ఉంది. చూద్దాము, మరి మన ఆశా దృక్పథంతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనం ఏదైనా వెయిట్ చేసి ఉండడం తప్పించి ఇంకేం చేయలేదు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కానీ సిస్టమ్ ఏదైనా మంచి అప్డేట్ మళ్ళీ ఏమన్నా అంటే ఇంతమంది ఇప్పుడు అలా రియాక్ట్ అవుతా మెసేజ్లు అవి మెయిల్స్ అవి పంపిస్తున్నారు కాబట్టి రియాక్ట్ అనేది అయ్యి మనకి ఏమైనా కొద్దిగా మోడలేషన్ చేంజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తున్నా. ఈ మెసేజ్లు సిస్టమ్ దగ్గర చేరుతున్నాయా సార్? మన సిస్టమ్ చూస్తుందంటారా? మనం పెట్టే మెసేజ్లన్నీ గమనిస్తుందంటారా? తెలియదు సార్, అది అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా రిప్లై వస్తే తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు చూస్తున్నారు మనకి రిప్లై ఇస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. చూసి కూడా కొన్నాళ్ళు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు చూసి. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే రిప్లై మెయిల్స్ అనేది పంపిస్తున్నాం కానీ మనకి రిప్లై వచ్చింది అయితే లేదు కదా సార్. ఓకే, ఇంప్లిమెంట్ అయితే జరుగుతుంది. ఓకే, మెయిల్స్ హెవీగా ఏదైనా ఒక దాని మీద మనం మెయిల్స్ అనేది పంపిస్తుంటే ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది. కానీ మన మెయిల్స్ కి రిప్లై అనేది మాత్రం రావట్లేదు. అదే రిప్లై మనకు రావడానికి కోరుకుంటానే ఉన్నాం. సిస్టమ్ దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. ఒక ఆప్షన్ అనేది మనకి ఇప్పుడు మనకు పైన 3 లైన్స్ మీద టచ్ చేస్తే మనకు అన్ని వరుసగా వస్తున్నాయి కదా, సీడ్ ఫండింగ్ అని అన్ని వస్తున్నాయి కదా. అట్లానే దాంట్లో కూడా సలహాలు సూచనలకు సంబంధించి కానీ కంప్లైంట్ బాక్స్ కానీ ఒకటి ఉంటే మనకు యాప్ లో మన దాంట్లోనే ఉంటే సైట్ లోనే ఇవన్నీ కూడా pvcmeta.ioలో మెన్షన్ చేసి ఉంచారు సార్. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలీదు. అది pvcmeta.io అని మీరు సెర్చ్ చేసి చూడండి. అందులో మొత్తం అన్ని కూడా కస్టమర్ కేర్ అని చెప్పేసి 24/7 మొత్తానికి ఇదని చెప్పేసి అన్ని ఇచ్చారు. అందులో మొత్తం మనం ఏమేమి కోరుకుంటున్నాం. రమేష్ సార్ చెప్పారు సార్, వెంకటేష్ సార్ పొద్దున రమేష్ సార్ క్లారిటీగా చెప్పారు, మొత్తం టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చెప్పారు. అప్పుడు అందరు మీటింగ్ లో ఉన్నారు, టోటల్ గా క్లియర్ గా ఉన్నారు. ఎప్పుడు సార్? పొద్దున మీటింగ్ లో చెప్పారు. పొద్దున రమేష్ పొద్దున ఎక్కడ మీటింగ్ అండి సార్? రిచ్ భారత్ ఇప్పుడు లింక్ ఎక్స్పైర్ అయింది సార్, వేరే లింక్ వచ్చింది. ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెట్టారు, మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో?
లేదు సార్ లేదు సార్ ఆరు మళ్ళీ ఆరు ఒకసారి 6:55కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది సార్. ఈరోజు ఓకే దాదాపుగా 9:15 వరకు మీటింగ్ జరిగింది సార్. వెంకటేశ్వర సార్ ఆహా మొత్తం రమేష్ సార్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సార్. మళ్ళీ ఒకసారి అదే ఈ మన పీయూసీ మెటా గ్రూప్ లో దీంట్లో పెట్టండి సార్ ఒకసారి ఆ లింక్ నేను పెట్టారు సార్, ఆల్రెడీ శంకర్ సార్ పెట్టారు పెట్టారు రమేష్ సార్. సార్ శంకర్ సార్ నెంబర్ ఉందేమో కదా, ఒకసారి హాయ్ అని పెట్టండి సార్, పంపిస్తారు కదా. శంకర్ సార్ శంకర్ సార్ శంకర్ సార్ గారి నెంబర్ ఉంది సార్, నేను మాట్లాడాను. ఓకే సార్ ఓకే పంపిస్తారు అంటే మొన్న మాట్లాడాను, ఈ రోజు చూడలేదండి. ఒకసారి చూడండి, ఒకవేళ మైబీ పెట్టే ఉంటారో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. పొద్దున మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, రమేష్ సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి ఇన్ఫర్మేషన్ సార్, మొత్తం మంచి చాలా సిస్టమ్ మంచిగా అనేది మొత్తం టోటల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. మీరు యాక్చువల్ గా మీటింగ్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ రాలేదు సార్, నాకు లింక్ గురించి తెలియదులేండి. నేను రేపు నుంచి వస్తాను సార్ తప్పకుండా. నేను డైలీ ఉదయం మీటింగ్ సాయంత్రం మీటింగ్ డైలీ అటెండ్ అవుతాను, వింటానే ఉంటాను, సబ్జెక్ట్ నేర్చుకుంటానే ఉంటాను మన గురువుల దగ్గర. అవునవును సార్, అవును. ఏదన్నా నాకు డౌట్ ఉంటే అడుగుతూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సరే థ్యాంక్ యూ. అదే సార్ అదే థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్, చంద్రశేఖర్ సార్, సార్ కరుణాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మన రాజేష్ గారికి, మన తాడిపాము శంకర్ సార్ గారికి, రమేష్ గారికి, మన లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. కేఎస్ రాజు గారికి, రాజమల్లి వెంకటేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే సార్ అదే కొద్దిగా అంటే ఇప్పుడే రీసెంట్ గా అది మనకి సార్ లింక్ అనేది మార్చడం జరిగింది కాబట్టి అందరికీ స్లోగా వస్తాయి సార్. మీ దగ్గర ఒకవేళ మీ డౌన్లైన్ ప్రాసెసింగ్ కానీ ఎవరి దగ్గర లేకపోయినా కానీ మీరు కూడా ఫార్వర్డ్ చేయొచ్చు, మీ దగ్గర ఉన్న లింక్ అనేది మీరు కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, నో ప్రాబ్లం. వెంకటేష్ సార్ మీటింగ్ టైం వచ్చేసి 6:55, ఎండింగ్ టైం వచ్చేసి 8:30. అంటే ఇంతకుముందు మనకి 5:55 కి స్టార్ట్ అయ్యేది కదా సార్, ఇప్పుడు 1 hour లేట్ గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు 6:55. టైం కూడా చేంజ్ చేశారు కాబట్టి కొద్దిగా బెటర్ సార్ మనకి. ఓకే 2 days అవుతుంది, 2 days అవుతుంది. మీ లింక్ వచ్చి 2 days అవుతుంది సార్. అవును, ఎర్లీ మార్నింగ్ లెగాలి చేయాలి అని ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఒక సార్ కూడా టైము కొద్దిగా శీతాకాలం కాబట్టి కొద్దిగా టైం చేంజ్ చేశారని చెప్పారు ఇందాక సార్, బెటర్ సార్. ఓకే కాశీ వెంకటేశ్వర సార్ నమస్తే. ఇందాక మీరు మాట్లాడిన మాటలు కరెక్ట్. ప్రతి ఒక్కరు కూడా ఇలాగ మాట్లాడారు సార్. మీకు ఎట్లా కావాలి అప్డేట్, ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది చెప్తే బాగుంటుంది. చంద్రశేఖర్ సార్ మీరు ఎనీ టైం అంటా ఉంటారు, మన రాజేష్ సార్ కూడా అంటా ఉంటారు సార్ మీకు ఏం కావాలో మీరు అంటే సిస్టమ్ ఎలా మార్చుకుంటే బాగుంటది అని చెప్పేసి కూడా సజెషన్స్ అనేది అడుగుతూ ఉంటారు. అంటే ఇలా మనం మాట్లాడే మాటలను బట్టి కూడా కొద్దిగా ఏమన్నా కానీ కొద్దిగా ఇంప్లిమెంట్ ఏమన్నా జరుగుతుంది. లేదు ఇట్లా చాలా జరిగాయి సార్, మనం మాట్లాడుకున్న మాటలు ఇంప్లిమెంట్ అయ్యాయి. అవునవును సార్, అవును. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. అంటే అందరూ కూడా వ్యక్తపరుస్తున్నాం, అందరూ వ్యక్తపరుస్తున్నాం కానీ అది అందరిలో మనసులో మాట నాకు తెలిసి కొంతమంది చెప్పలేకపోవచ్చు, అది మనం చెప్పగలుగుతున్నాం. మన టీం వాళ్ళు అడిగే మాటలనే మనం బయటకు చెప్పగలుగుతున్నాం సార్. ఇది మన అందరూ అంటే మన అందరు మీటింగే కదా సార్ ఇప్పుడు, ఎందుకంటే మనం ఏదైనా మన ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకోవడానికే ఒక మీటింగ్ అనేది, ఓకేనా. దీంట్లో మనం ఏదైనా షేర్ చేసుకోవడానికి ఏదో భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గు అంటే ఇప్పుడు అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారని కాదు, మీరు పాజిటివ్ గా ఆలోచించండి, నేను నెగిటివ్ గా ఆలోచించచ్చు, మీకు అనిపించింది మాట్లాడచ్చు. ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు లేరు కదా సార్. ఇప్పుడు మనకి ఎలా అంటే మనకు అనిపించినట్టు మనం షేర్ చేసుకోవడమే, అది తప్ప ఉప్పు అన్నది తర్వాత మ్యాటర్, సెకండ్ మ్యాటర్. లీడర్స్ మన ఎవరైతే మన గురువులు ఉన్నారో వాళ్ళని గౌరవిస్తా, మన ఏదైతే మన మనసులో మాట ఏదో షేర్ చేసుకోవచ్చు సార్. కానీ గురువులను ఎక్కడా కూడా మనం ఇబ్బంది పెట్టకుండా మన సభా మర్యాద పాటించుకుంటా ఏదైనా మనం జాగ్రత్తగా మాట్లాడుకోగలిగితే అది ఎవరికి కూడా ఇబ్బంది కలిగించకుండా బాగుంటుందని నా ఆలోచన సార్. అంతే కరెక్ట్. ఎందుకంటే ఇది గురువులు చేసింది కాదు కదా, సిస్టమ్ ఇచ్చేటువంటి అప్డేట్. ఇక్కడ మనం కూలంకుషంగా మాట్లాడుకొని తప్పులు లేకుంటే ఏదైనా మన ఇబ్బందికరంగా ఉంటే మనం చర్చించుకోవడం పెట్టుకున్నట్టు మీటింగ్ ఇది. ఈ మీటింగ్ పరంగా వ్యక్తపరిస్తే ఒకవేళ సిస్టమ్ ఫాలో అయితే
ఆ రకంగా చేంజెస్ వచ్చే విధంగా. అంటే మెయిన్ గా ఇక్కడ ఈటీపీ ఆప్షన్ రాకముందు, అప్డేట్ రాకముందు మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉండే. మనం ఊహించింది, మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయింది అప్డేట్. మనం అనుకున్నది విత్ డ్రావల్స్ మెయిన్. ఏం చెప్పాడు గతంలో, మనం ఏమనుకుంటున్నాం, 500 పీవీసీ మెడల్ ఇచ్చేంత వరకు అప్డేట్ రావు, విత్ డ్రావల్ ఇచ్చే అవకాశం ఉంది అని మనం మాట్లాడుకొని ఆ రకంగా ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయాము, ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయాము. అది రీచ్ అవ్వలేదు మనం సిస్టమ్ లో ఇచ్చినటువంటి అప్డేట్. ఈటీపీ ఆప్షన్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చిందో అది ఒక వేరొక ఉద్దేశం ఉండొచ్చు. ఏదైనా ప్రాజెక్ట్ ప్రయోజనం కొరకే ఉంటుంది సార్, ప్రయోజనకరంగా ఉంటుంది. చూద్దాం. ఒకవేళ అందుకే ఇక్కడ భావ సేకరణ, వ్యక్తి అభిప్రాయ సేకరణ జరిగితే ఆ రకంగా సిస్టమ్ లో ఈ పీటీపీ ఆప్షన్ లో ఏదైనా మార్పులా, లేకుంటే పీటీపీ ఆప్షన్ టోటల్ గా తీసేసి విత్ డ్రావల్స్ గతంలో ఏ విధంగా ఉందో అలాగా చేసుకురావడం. ఎందుకంటే గతంలో పీవీసీ మెటా బై అండ్ సెల్ అన్న ఆప్షన్ పెట్టి కూడా అది వర్క్ కాకుండా తీసేశారు అది. పీటీపీ ఆప్షన్ ఎంతవరకు సస్టైన్ అవుతుందో, కమ్యూనిటీ నుంచి పోయే ఎటువంటి వ్యతిరేక భావాలు వచ్చినప్పుడు సిస్టమ్ దాన్ని కంటిన్యూ చేసేటువంటి విధానం ఉండదు. సో మనం మాట్లాడి ఇంకా కాసు వెంకటేశ్వర సార్ ఆయన ఓపెన్ టు ఆల్, ఆయన ఎంతమందిలో ఆయన భయపడరు, మాట్లాడి చెప్పేస్తూ ఉంటారు. చాలా మెత్తగా శుద్ధి మెత్తగా దెబ్బ కొట్టిపోతూ ఉంటారు వెంకటేశ్వర సార్. చాలా పొలైట్ గా దెబ్బ కొట్టినట్టు అనిపించదు, కానీ దెబ్బ మాత్రం భయంకరంగా ఉంటుంది. అట్లనే ఉండాలి. మన డౌన్ లైన్స్ వాళ్ళని అడిగినప్పుడు మనం వాళ్ళకి సరైన అవునవును సార్, సమాధానం అవును. ఏదో కొంత బాధ్యత తీసుకున్నాం కదా సార్. కొంతమందితో మనం ఉన్నారు కదా, ఒక 40 మంది 50 మంది ఉన్నారు సార్. వాళ్ళ ద్వారాగా వచ్చే మనం ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం ఎవరు మన జవాబుదారీ కాదు సార్. కాదు ఏంటంటే మనం కోరుకుంటున్నాము, వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం, అంతేగాని ఇక్కడ లేదు కదా సార్. అది అందుకని మనం ఏంటంటే ఆచితూచి మాట్లాడాలి. ఎంతో వాళ్ళు టైం కేటాయించుకొని, మీరు కానీ మరి మన సార్ గారు వెంకటేష్ సార్ గారు కానీ, మరి రాజేష్ సార్ గారు కానీ, శంకర్ సార్ గారు, రమేష్ గారు కానీ, మరి వాళ్ళు ఎంతో టైం వెచ్చించి మనకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. అదే మీరు లేకపోతే ఇంకా అసలు పూర్తి అజ్ఞానంలోకి మునిగిపోతాయి కదా సార్. అందుకని గురువులందరూ కూడా మరి వాళ్ళ టైం కేటాయిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాజు గారు కావచ్చు, రాజమౌళి వెంకటేష్ సార్ కావచ్చు, ఉదయం పూట వాళ్ళు మేడం గారు కావచ్చు, సుజాత మేడం గారు కావచ్చు, చాలా మంది లీడర్ వాళ్ళ టయాన్ని వెచ్చిస్తున్నారు. ఇందాక మీరు ఒక విషయం చెప్పారు కదా సార్ వెంకటేష్ సార్, సిస్టమ్ మిలియన్స్ బిలియన్స్ ఇస్తారని చెప్పింది, ఆ రకంగా ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. నిలబెట్టుకోలేకపోతుంది సార్. నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మిలియన్స్ బిలియన్స్ రావాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక వ్యాలెట్ ఓపెన్ చేసి, 1000 పీవీసీ మెటీరియల్ పెట్టేసి వ్యాలెట్ ఓపెన్ చేసి, లేకుంటే ఫార్మింగ్ చేస్తాడో చేయలేకపోవచ్చు. అలాంటి పర్సన్ ఎలా మిలియనర్ ఎట్లా అవుతాడు? ఎప్పుడైతే సిస్టమ్ ఏదైతే ఆప్షన్ ఇచ్చిందో ఆ రకంగా పూర్తిగా ఫుల్ఫిల్ గా 100% సిస్టమ్ ను ఫాలో అయ్యి ఏదైతే క్రైటీరియా ఇచ్చిందా, 400% స్పీడ్ క్రైటీరియా వరకు ఇచ్చిందా, దాన్ని చేసిన వాడు మిలియనర్ అవుతాడు. ఎర్లీ బడ్ ఇచ్చిందా, దాన్ని పూర్తిగా వినియోగించుకున్న వాడు మిలియనర్ అవుతాడు. స్టేకింగ్ లో 25,000 పీవీసీ మెటాలు ఎంత టీమ్ బిల్డప్ చేసుకోవాలని చెప్పింది. టీమ్ బిల్డప్ చేసుకున్నవాడు మిలియనర్ అవుతాడు. 1000 పీవీసీ మెట పెట్టిన వారు మిలియనర్ ఇవ్వడం కళలో కూడా అవ్వలేరు. సిస్టమ్ ను ఫాలో అయ్యి బిజినెస్ ని తాను చెప్పిన విధంగా బిల్డ్ చేసుకున్న వాడే మల్టీ బిలియనర్ చేస్తారని చెప్పింది సిస్టమ్. సార్ మీరు అన్నట్టు గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళకైతే అవకాశం లేదు. సిస్టమ్ తో కలిసి నడుస్తున్నాం కదా, మనం ఫస్ట్ నుంచి కూడా నడుస్తున్నాం కదా. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సార్ మనకు కూడా జరగలేదు కదా, న్యాయం ఇంకా జరగలేదు కదా, మనకు సరైన న్యాయం జరుగుతుంది, జరిగే తీరాలి. మనం ఏమనుకుంటున్నాను సార్, ఇప్పుడు ఉన్నట్టుండి ఒక అతను క్రిప్టోలో అద్భుతంగా, మా బంధుమిత్రులు కొంతమంది మనం న్యూస్ లో వింటా ఉంటాం, క్రిప్టోలో గత కొన్నాళ్ళ క్రితం ఏదో కొన్నాడంట, ఇప్పుడు మంచి రిచ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు అని కొన్ని అద్భుతమైన వార్తలు చూస్తూ ఉంటాం. ఆ వార్తల్లో వచ్చిన వార్తల్లో మన పేరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మన పీవీసీ నెక్స్ట్ వచ్చే వార్తలో కాశీ వెంకటేశ్వర సార్ పేరు వస్తుంది. ఇంకా 2 years లో 1 year ఒక్కడి గురించి కాదు సార్, నాది లేదు, మీ పేరు కూడా రావాలి, నా పేరు రావాలి, మీ పేరు రావాలి, ఇక్కడున్న లీడర్స్ అందరి పేర్లు రావాలని నా కోరిక. ట్యాక్స్ కట్టాలి.
ఎందుకంటే సార్ అమితాబ్ బచ్చన్ గారు ఏదో కొన్నారు, షేర్లు కొన్నారు అప్పుడెప్పుడు. అంతకుముందు అతను బాగా మైనస్ లో, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బాగా ఆస్తులు పెరిగిపోయినాయి అమితాబ్ బచ్చన్ గారు. కానీ మనం ఒక న్యూస్ విన్నాం, మనం అది ఒక వీడియో కూడా చూసినట్టున్నాం అమితాబ్ బచ్చన్ గారి గురించి. అవునవును అట్లానే సార్. అట్లానే కొన్ని సంఘటనలు మనం వింటా ఉంటాం న్యూస్ లో కానీ, లేకపోతే వింటా ఉంటాము. అలాగే మన పివిసి మేటా కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక స్థాయికి వెళ్ళిపోయి మన న్యూస్ లో మన పేర్లు రావాలి సార్. అది మన కోరిక. మెయిన్ అంటే సార్ మెయిన్ ఏంటంటే మనం మధ్యతరగతి కుటుంబాలు చెందిన వాళ్ళం సార్. రెక్కాడితే కానీ ఒక్కాడేటువంటి కుటుంబాలు, ఫైనాన్షియల్ గా బక్కచిక్కిపోయినటువంటి స్థితి మంది, ఆర్థిక స్థితి. అలాంటి స్థితిలో నుంచి ఏదో ఆశించి హై ఎక్స్పెక్టేషన్స్ తో పివిసి మెటా మనల్ని ఒక మంచి స్థితికి తీసుకొస్తుందని పెట్టాం పెట్టుబడులు. కాకపోతే బయట ఏం జరుగుతుందంటే, బయట పెద్ద బడా మిలియనర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి డబ్బుతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 కోట్లు 20 కోట్లు ఒక 100 crores ఏం చేస్తారంటే పెట్టుబడిగా మార్చేస్తారు. క్రిప్టోలోనో దేంట్లోనో మార్చేస్తారు, స్టాక్ మార్కెట్ లోనో దాంట్లో పెట్టేసి 10 years 15 years 20 years దాన్ని తలుచుకోరు అసలు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ మనం అలా కాదు కదా, అందుకు మనకు బర్డన్స్ వస్తున్నాయి, అందుకు మనం ఇబ్బందులు పడుతున్నాం. త్వరగా రీచ్ అవ్వాలి, ఆ ఇబ్బందులు బయట రావాలంటే పివిసి మెటా అనతి కాలంలో పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళగలిగితే మనం ఆ బటన్ నుంచి బయటకు వస్తాం. పైకి వెళ్ళేటువంటి పరిస్థితులు రాలా, లేట్ అవుతాం అంతే. ఆ లేట్ అవ్వడం వల్ల టీంకి సమాధానం చెప్పలేకపోతున్నాం, మనకు ఖర్చులకు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్, వాస్తవం అది. సార్ మనం ఏంటంటే కొంచెం ఏదన్నా ఆర్థికంగా నిలదొక్కుని పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, ఏదైనా ఔషధ పర్పస్ లో కావచ్చు, లేదా ఏదన్నా ఉంటాయి కదా సార్ మనకి వాంటెడ్ వాటి మనం ఫుల్ఫిల్ చేసుకున్నాం ఏదో రకంగా అన్నట్టుగా మనం దీంట్లోకి రావడం జరిగింది. చూద్దాం సార్, మరి మన అందరం కూడా మన అందరి కోరికలు మన్నించి మరి పివిసి మెటా ఏదైతే సిస్టమ్ యాజమాన్యం ఉందో వాళ్ళందరూ కూడా మన కోసం ఆలోచించి మనం మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకెళ్ళాలి సార్, ఇంకా ఉపేక్షించి నత్తనడకి నడిస్తే ప్రయోజనం లేదు. ఇంకా వెళ్ళాలి, సిస్టమ్ వెళ్తుంది. ఇంకా అప్డేట్స్ పైన అప్డేట్స్ తీసుకురావాలి, ఇంప్లిమెంటేషన్స్ అన్ని కూడా జరగాలి. ఏదైతే పివిసి మెటా సప్లై ఉందో దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేస్తాడు సార్. ఇది మనకి నోటిఫికేషన్ ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా కొద్దిగా? నేను చూడలేదు సార్ ఈరోజు. అంటే ఇప్పుడు మనకి అంటే 5000 టోకెన్ ఫార్మింగ్ లిమిట్ అనేది యాడ్ చేసినట్టుంది P2P ద్వారా. అది సేమ్ ఇంత ముందు కూడా ఉన్నట్టుంది కదా? అట్లా ఉంది కదా సార్, 5000 లిమిట్ అంతే కదా ఫార్మింగ్ లో. అంటే అది ఇంతకు ముందు నోటిఫికేషన్ లో ఇవ్వలేనట్టున్నారు కదా, ఇప్పుడు ఇచ్చినట్టు అనిపిస్తుంది. అది వర్డ్ యాడ్ చేశారంటారా? అవును, ఆ వర్డ్ యాడ్ చేసినట్టున్నారు. నేను చూడలేదు, చూద్దాం సార్, చూద్దాము. ఒకవేళ సిస్టమ్ ఇప్పుడైతే స్టేకింగ్ ఏదైతే ఆప్షన్ మన దగ్గర ఉందో, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేది స్టేకింగ్ పేజ్ ఒకటే. సో అది డిస్టర్బ్ కాకముందు సిస్టమ్ వేరే రకంగా స్టెప్స్ తీసుకోకముందు స్టేకింగ్ వ్యాలెట్ ని కూడా మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక మాట చెప్తున్నా, పెంచుకోవాలా వద్దా, స్టేక్ చేయాలా స్టేక్ చేయకూడదు అన్నది మీ యొక్క సొంత నిర్ణయం అవుతుంది. ఒకసారి అప్డేట్ ఏమైనా మారిందంటున్నారు, చూద్దాం. ఎవరైనా చూసారు సార్? చూస్తే చదవండి. మైక్ నాకు స్క్రీన్ షాట్ పెట్టారు, అందుకని చెప్పేసి నేను ఓపెన్ చేస్తాను సార్. వెంకటేష్ సార్ సార్ చెప్పండి. మీది ఒక్కసారి అంటే మీరు చూడండి, నాకు కూడా వేరే సార్ పెట్టారు, ఓకే నో ప్రాబ్లం సార్, అట్లనే ఒకసారి లైవ్ గా చేయండి. ఇప్పుడు మీకు పెట్టిన వాట్సాప్ కూడా ఒకసారి చంద్రశేఖర్ సార్ చెప్తే కొద్దిసేపు సార్ అనేది స్క్రీన్ షేర్ చేసి ఒక 2 minutes దాని గురించి చెప్తే. ఇప్పుడు ఇంతకుముందు వెంకటేశ్వర సార్లు అన్నారుగా, అంటే క్రిప్టోలో కోటీశ్వర్లు అవుతారు అది ఇది అనేది. ఏదైనా కూడా కొంచెం అనేది కొంచెం డిఫరెంట్ వే ఉంటుంది కదా సార్, అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది జస్ట్ ఆల్రెడీ 11 అవుతుంది, జస్ట్ ఒక 2-3 minutes. దీని గురించి రేపు డిస్కషన్ చేద్దాం. మామూలుగా ఒకసారి నోటిఫికేషన్ ఒకటే మామూలుగా చూస్తారు సార్, అంటే ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా లేకపోతే సేమ్ అని. అదే ఓకే సార్. ఓకే సార్, చంద్రశేఖర్ సార్ కంటిన్యూ సార్. దేని గురించి చెప్తున్నాను మర్చిపోయాను సార్. అదే నోటిఫికేషన్ గురించి, స్టేకింగ్ గురించి చేసుకునే వాళ్ళు చేస్తే చేసుకోండి సార్. స్టేకింగ్ రివార్డ్ అనేది కూడా పివిసి మెటల్ మనకు చాలా ఇంపార్టెంట్ డాలర్స్ కన్నా.
నా ఫోకస్ అదే సార్. మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్నది మీ యొక్క ఓన్ డెసిషన్. నాకు వచ్చి ఫార్మింగ్ పైన సిస్టమ్ ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. నేనైతే పీవీసీ మెటల్ నాకు అల్టిమేట్ గా ఫైనల్ గా నా దగ్గర ఎంత పీవీసీ మెటల్ ఉందే అదే నాకు విలువగా మారుతుంది. కానీ క్రిప్టో కావాలి నాకు. పీవీసీ మెటల్ క్రిప్టో కాబట్టి ఆ పీవీసీ మెట ఎంత ఉందన్నది నాకు మెయిన్ గా కావాలి. ఇక్కడ ఏంటంటే రిలేటెడ్ ఉంది. పీవీసీ మెట మీకు వాల్యూమ్ పెంచుకోవడానికి టోకెన్ ఫార్మింగ్ కూడా చాలా బాగా దోహదపడుతుంది. సో ఇది రెండు చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ గా ఉండాలని చెప్పారు మనకు మన లీడర్స్ అందరు, సీనియర్స్ అందరూ కూడా. బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ అంత ఈజీగా మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి కూడా లేదు. సో ఇప్పుడు ఒక పీవీసీ మెటల్ రేటుకి ఇంక్రీజ్ అయినప్పుడు మనం వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళా విత్ యూఎస్డిటీ డాలర్ రేటు ఏమవుతుందో అగమ్య గోచరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. సో అది ఏం జరిగినా కానీ మనకు అవసరం లేకపోయినా మనం ఫార్మింగ్ చేస్తుంటే వచ్చేటువంటి ఆ డాలర్స్ కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. రివార్డ్ రిలీజ్ అవుతుంది. అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం మనం పీవీసీ మెటల్ కొనుక్కుంటాం. సో ఫార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం స్టేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పీవీసీ మెటల్ క్రిప్టో కాయిన్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, అది ఆఫ్టర్ 5 years 10 years తర్వాత అయినా కానీ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది కావాలా. నువ్వు పీవీసీ మెటా ఈ జెన్యున్ సార్. ఇది ఆషమాషిగా నిన్ను మోసం చేసి నిన్ను చీల్చి చెండాడేటువంటి ఒక సామాన్యం చెండాడించే విధంగా అయితే లేదు. ఇది నిలబడుతుంది, ఖచ్చితంగా షైన్ అవుతుంది. మనం అనుకున్న దానికన్నా కూడా గొప్ప స్థితిలోకి వెళ్తుంది పీవీసీ మెటా. అందులో డౌటే లేదు, ఎవరుగా డౌటే పెట్టుకోవద్దు. ఆ స్థితిలోకి వెళ్ళాలంటే మనం కొంచెం పేషెన్స్ గా ఉండాలి. పేషెన్స్ ఈజ్ ద మనీ. మన ఓపికే మన యొక్క మనం ఎంత డబ్బు అనేది సమకూర్చుకుంటా ఉన్నదని నిర్ణయిస్తుంది. ఎంత పేషెన్స్ గా అప్డేట్లు అయితే కీ అప్డేట్స్ రాబోతాయి. ఆ అప్డేట్ వచ్చినప్పుడు వచ్చేటువంటి మార్పులు కనుక కూడా మనం ముందుకు వెళ్ళిపోవడం. ఓవల్ రంగేష్ సార్ అప్డేట్ చేశారు సార్. 1-2 minutes మాట్లాడండి సార్, టైం అయితే అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ సార్, ఇది పీవీసీ మెటల్ సైట్ ఓపెన్ కావడం లేదా? పీవీసీ మెటల్ .io నేను ఇప్పుడే ఓపెన్ చేశాను కదా సార్. స్టేకింగ్ .io అనేది చాలా రోజులు అవుతుంది. అది మార్చారు కదా, డొమినో మారింది. టోకెన్ స్టేకింగ్ .io సార్. టోకెన్ స్టేకింగ్. ఓకే ఓకే, అదే డౌట్ వచ్చి. థ్యాంక్ యూ సార్. మనకి స్టేకింగ్ ఓపెన్ చేయాలంటే టోకెన్ స్టేకింగ్ .io సార్. ఫార్మింగ్ ఓపెన్ చేయాలంటే టోకెన్ ఫార్మింగ్ .io. ఓకే ఓకే, టోకెన్ స్టేక్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. అంటే సార్ క్లోజింగ్ వెళ్దాం. సరే సార్. సార్ సూపర్ సార్, నిజంగా సార్ చంద్రశేఖర్ సార్ సూపర్ గా. అంటే ఇప్పుడు మనం మాట్లాడిన పర్సన్స్ అందరూ కూడా షేర్ చేస్తున్నారు, అందరు కూడా మాట్లాడారు బాగా. సార్ థ్యాంక్ యూ. మరి ఏంటి సార్, మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి కంక్లూడ్ చేసుకుందాం. అయితే రేపు కంటిన్యూ చేద్దాం ఇంకా మళ్ళీ. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మెటల్ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్ పార్టిసిపెంట్స్. జై పీవీసీ మెటల్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటల్. ఓకే సార్, గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, బై సార్.